తీశారు ఈరోజు చిన్ని గారు. చాలా సంతోషం అండి. ఇలాంటి ఒక మంచి సభకు నన్ను ఆహ్వానించినందుకు సోదరులకి, సేవకులకి, వచ్చిన ఇంకా సేవకులకి, అమ్మగారికి, వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. ఏ సేవకుడు అబద్ధం చెప్పకూడదు అంటే అబద్ధాన్ని బోధించకూడదనా, లేదంటే అంతే కదా. సంతోషం అండి. ఒక మంచి ఉద్దేశం మీద ఈ మీటింగ్ పెట్టబడింది. దేవుని దయ వల్ల ఇంతవరకు ప్రభు దాన్ని నడిపించారు. అందుని బట్టి ప్రభుని మనం ఎంతైనా స్తుతించవచ్చు. కాబట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించి ప్రభువుని కనపరుద్దామండి. అంటే మీరు ఏ స్టైల్లో చెప్పాలనుకుంటే ఆ స్టైల్లో చెప్పండి. ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తున్నాం, బస్సు ఒకటి వచ్చేస్తే మనం చూసుకోలేదు, రోడ్డు క్రాస్ చేసేస్తున్నాం. పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒక బుక్కుని చేయబట్టుకుని వెనకలాగారనుకోండి, మీరేం చేస్తారు? సంతోషంగా ఒక థ్యాంక్స్ చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. థ్యాంక్స్ని కృతజ్ఞత అంటాం. దానికి ఇంకొక పేరు ఏంటంటే స్తోత్రము. స్తోత్రము అంటే థ్యాంక్స్. స్తోత్రం అంటే థ్యాంక్స్, అంతే. మనకు ప్రభు ఏమైనా సహాయం చేస్తే ఆయనకి స్తోత్రం చెప్పడానికి దయచేసి ఏ సిద్ధాంతాన్ని అడ్డు తెచ్చుకోకండి. మనం ఏ సిద్ధాంతంలోనే ఉండనివ్వండి, మనకి మేలు చేసిన దేవునికి స్తోత్రం చెప్పడానికి ఏ సిద్ధాంతాన్ని అడ్డు తెచ్చుకోకండి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి కాపాడాడు. ఆ 2 సాంగ్స్ ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు, ఎంత అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. చాలా నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. సో నాకు ఎడిటింగ్ టచ్ ఉంది కాబట్టి చాలా అద్భుతంగా చేశారు, ఎంతో కష్టపడి చేశారు. ఆ పాటలు మనకు చెప్తున్నాయి దేవుడు మనకు చేస్తున్న సహాయం, మనకు చేస్తున్న మేలు పొంది మనం తిరిగి ఏమీ చెప్పకుండా ఉంటామా? ఎవరికైనా తిరిగి ఏమీ చెప్పకుండా ఉంటామా? బస్సులో 10 నిమిషాల జర్నీ, ఎవరు మనం నిలబడ్డామని ఎవరో లేచి మీరు కూర్చోండి అంటే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాం. జస్ట్ కూర్చోడానికి ఒక 10 నిమిషాలు, వాళ్ళు సొంతత కూడా కాదు, ఆ సీటు మనకిచ్చారు, మనం థ్యాంక్స్ చెప్తాం. అండ్ ఇలాంటి ఒక మంచి లైఫ్ దేవుడు మనకి ఇచ్చినందుకు చూసి ఇచ్చావా ఓకే అనడం కంటే దానికి ఆయనకు సంతోషంగా ఒక కృతజ్ఞత చెల్లించడానికి మనసులో ఏం అడ్లు పెట్టుకోవద్దు. బైబిల్ ఎలా అంటది? మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారే యెహోవాను స్తుతించరు. దేవుడు మనకు చేసిన మేలుకి థ్యాంక్స్ ఎవడు చెప్పడంటే చచ్చిపోయినోడు మాత్రమే చెప్పడం. బతుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే నా స్టైల్లో దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటాను. మీరు ఏ స్టైల్లోనో చెప్పుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మగారు కూడా వందనాలు. వాళ్ళ నాన్నగారు రాసిన పాట. ఆ మొదటి లైన్ ఇంకా అర్థం అవ్వలేదు ప్రజెంట్ క్రిస్టియానిటీకి, వాళ్ళ నాన్నగారు రాశారట ఆ పాట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా ప్రభుడు కనపడతారు. నిజంగానే కొట్టాల్సిన టైమే. ఆ మొదటి లైను ఇంకా ప్రజెంట్ ఉన్న చాలామంది ప్రొఫెసర్లకు అర్థం అవ్వలేదు. దేవుడు తన తేజోమహిమను తగ్గించుకుని మామూలు మనిషి అయ్యాడు అని రాశారు. ఆయన్ని మామూలు మనిషిగా చూస్తున్నారు. మామూలు మనిషి అయినోడని చోట్ల మామూలు మనిషి అని అనుకుని చూసి అలాగే బోధించేసే పరిస్థితి కనబడుతుంది. అలాంటి వీడియోలు తిరుగుతున్నాయి. కానీ ఆయన ఎప్పుడో ఆల్రెడీ రాసేసి వచ్చాడు. ఆయన్ని పూజించండిరా బాబు అంటే ఆయన మేము పూజించాం, ఆయన మేము ఆరాధించాం. ఆయన ఉత్తి మనిషే, మనలాంటోడే, మన అన్నయ్య లాంటోడు, మన తమ్ముళ్ళు లాంటోడు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఆయన రాసిన ఆ లైను అర్థం కాని మేధావులు ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఆయనకు అర్థమైందండి ఎంత గొప్ప విషయం. నేను వెంట అదే చూస్తున్నారు. బట్ ఇంకా ఏం రాశారు. ప్రతిదీ అద్భుతంగా. దేవుని సహాయం. అండ్ ఈ మీటింగ్లో నువ్వు ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకై ప్రభుని స్తుతించుకుంటున్నాను. భ్రమపరచు ఆత్మ అనే టాపిక్ మీద చాలా కాలం నుంచి ఇక్కడ జరుగుతుందని సోదరులు నాకు చెప్పారు. నాకు అప్పుడు దాకా తెలియదు, ఇటువైపు రాలేదు, వేరే గూడెం అటు వచ్చాను. కానీ నాకు తెలీదు. ఆయన నాకు చెప్తే చాలా సంతోషం వేసింది. ఈ టాపిక్ మీద ఇన్నిసార్లు చెప్పడానికి దేవుడు మీకు కృపిచ్చాడు. ఇది భాగ్యం. ఎందుకంటే ఈ ఖర్చుని ఇంకో విధంగా పెట్టుకుంటే ఇంకా చాలామందిని సంపాదించుకోవచ్చు, చాలా రకాలుగా మేళ్ళు పొందొచ్చు, వేరే రకమైన మేళ్ళు పొందొచ్చు. కానీ ఈ టాపిక్ కోసం ఇంత ఖర్చు పెట్టడం వలన వీళ్ళకి పర్సనల్గా వచ్చే మేలు ఏముండదు, కానీ వినేవాళ్ళందరూ మాత్రం మేలు పొందుకుంటారు. మళ్ళా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం చెల్లించడానికి మాత్రం మనకు సిద్ధాంతాలు లేవు. సంతోషంగా ప్రభువుకి కృతజ్ఞత చెల్లిద్దాం.
ఎందుకంటే ప్రభు మనకి మేలు చేశారు. మూలవాక్యంలోకి మనం వెళదామండి. బహుశా రెగ్యులర్గా ఈ మాట మీరు చూసుంటారు, ఆ వచనం నుంచే దీన్ని తీసుకున్నారు కాబట్టి యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతానండి ఈరోజు రెఫరెన్స్లు అన్నీ. మీకు అందరికీ ఆ విషయంలో సెలవు చేస్తా వినండి చాలు, మీకేమి ప్రాబ్లం లేదు. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాం. మరలా మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. లోకంలో ఇంకొక ఆత్మ పనిచేస్తుందంట, దాని పేరు భ్రమపరచు ఆత్మ. ఆ భ్రమపరచు ఆత్మ ఏదో మనం తెలుసుకోవాలంటే, తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఈ మీటింగ్స్ టైటిల్ అవగాహన లేకే పాడైపోతుంది క్రైస్తవ్యం. అంటే అది మనం తెలుసుకోకపోతే మన ఆత్మలకి నష్టం కలుగుతుంది. అయితే ఈ 6వ వచనం కంటే ముందు రాయబడిన వచనాలు ఒక్కసారి చూద్దాం. మొదటి వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మరలా చదువుతున్నాను చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎన్ని రకాల ఆత్మలు వెళ్ళినాయి అంట బయటికి? అనేక రకాలైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారట. వాళ్ళందరిలో పనిచేస్తుంది ఒక ఆత్మ కాదట. వాళ్ళందరిలో పనిచేస్తుంది ఒక రకమైన దురాత్మ కాదట. దుష్టుడు అపవాది ఏం చేశాడంటే, వాడి దగ్గర ఉన్న దూతలకి కొన్ని బ్యాచెస్ కింద డివైడ్ చేశాడు అనుకుందాం. డివైడ్ చేసేసి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని రకరకాలైన కాన్సెప్ట్లను క్రైస్తవ సంఘంలోనికి ప్రవేశపెట్టి దేవుని ప్రజల్ని పాడు చేసే ప్రయత్నం వాడు ప్రారంభించాడు. అలాగ వాడు ఇచ్చిన అనేక గ్రూపుల్లో ఒక గ్రూపు భ్రమపరచు ఆత్మ. వాడు పంపిన ఎన్నో రకాల ఆత్మల్లో ఒక ఆత్మ భ్రమపరచు ఆత్మ. ఇంకా ఏమున్నాయి అంటే అక్కడే మనకి ఇంకొక ఆత్మ కూడా కనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. అక్కడ ఇంకో ఆత్మ పేరు ఉంది. ఏంటంటే దీని పేరు గట్టిగా చెప్పాలి మీరు. క్రీస్తు విరోధి ఆత్మ. ఇంకో 5 నిమిషాలకి నాకు చెమటలు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా మాట్లాడారనుకోండి, మీకు కూడా చలి ప్రాబ్లం ఉండదు. అది నేను చెప్పాలనుకోవద్దు, ఓకేనా? కాబట్టి నేను అడిగినప్పుడు మీరు కూడా చెప్పండి. ఇంకో ఆత్మ ఏంటి? ఇదే అధ్యాయంలో ఇక్కడే ఇంకొక ఆత్మ గురించి కూడా చెప్పాడు, క్రీస్తు విరోధి ఆత్మ. అది దేనికి స్పెషల్ అట అంటే, ఆ ఆత్మ పని ఏంటంటే యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేయడం, యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడడం, యేసుక్రీస్తుని హీనపరచడం, యేసుక్రీస్తుకు ఆరాధన చేయొద్దని మాట్లాడడం. చివరికి ఇక ఆత్మ యొక్క తారస్థ ఏంటంటే యేసుక్రీస్తుని ముష్టోడు అనడం. ఇలాగ ఒక్కొక్క దఫాగా పనిచేస్తూ యేసును తక్కువ చేయడం, యేసును హీనపరచడం మాత్రమే ఈ ఆత్మ చేసే పని. స్పెషలైజేషన్ అన్నమాట. ఈ ఆత్మ పేరేంటి? క్రీస్తు విరోధి ఆత్మ. ఇది యేసు ప్రభుకు వ్యతిరేకంగా పనిచేసే పనిలోనే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో వాట్సాప్ గ్రూపుల్లో తెల్లవారితే అదే పని, యేసు ప్రభుకు వ్యతిరేకంగా
పోస్టులు. అతను మన వంటి వాడు కాదు, అతను మన వంటి వాడు ఆయను. రెండింటికి తేడా ఉంది కదండి. యేసు మన వంటి వాడు కాదు, యేసు మన వంటి వాడు ఆయను. ఆయన మన వంటి వాడు కాదు, మన వంటి వాడిగా మారాడు. ఇక ఈ ఆత్మ పని అదే వీడియోలు చేయడం, పాటలు చేయడం, తర్వాత ప్రసంగాలు చేయడం, తర్వాత డిబేట్లని అల్లరి చేసి వివాదాలు పెట్టి గొడవలు పెట్టి యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడడం. ఇది అన్యులు చేస్తున్న పని కాదు, క్రైస్తవ సంఘంలో జరుగుతున్న పని. ఇది క్రీస్తు విరోధి ఆత్మ యొక్క డ్యూటీస్. ఎందుకంటే పైన మనం చదివిన వచ్చినటువంటి అనేక ఆత్మలు బయలువెళ్ళాయి, ఎన్నో ఆత్మలు వెళ్ళినాయి అంట బయటికి. అందులో ఒక ఆత్మ భ్రమపరిచే ఆత్మ, ఇంకొక ఆత్మ ఏదంటే క్రీస్తు విరోధి ఆత్మ. మీకు ఇంకొక మాట చూపించిన మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి ఒకసారి. రిఫరెన్స్ నేను చదువుతానన్నానని మీరు తీయడం మానేకండి. పన్నెండవ అధ్యాయం 43వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, ఆగండి, ఎక్కడున్న ఆత్మకి ఏం పేరు పెట్టారు? అపవిత్ర ఆత్మ, అన్క్లీన్ స్పిరిట్. ఈ అపవిత్రాత్మ ఏం పని చేస్తుంది అంటే మనుషులను ఏదో ఒక పాపంలో నెట్టడానికి ప్రేరేపిస్తుంది, మనుషుల్ని పాపంలో నెట్టే వీడియోలు తయారు చేస్తుంది, పాపంలో నెట్టే సాహిత్యాన్ని తయారు చేస్తుంది, మనుషుల్ని అపవిత్రతలోకి నెట్టే బట్టల డిజైన్లు తయారు చేస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఈ సంవత్సరం కొత్త మోడల్ తయారవుతుంది. ప్రతి సంవత్సరం ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే లేడీస్ అందరినీ పాపంలో పడేసేలాగా, ఇతరులను కూడా వాళ్ళని చూసి పాపంలో పడేలాగా రకరకాల స్టైల్స్ క్రియేట్ చేస్తారనమాట. ఒక్కొక్క సంవత్సరం నెట్ హ్యాండ్స్ తెచ్చింది, ఇంకో సంవత్సరం ఏమో కొరచ చేతులు తెచ్చింది, ఇంకో సంవత్సరం ఏమో వెనకాల జిప్పులు తెచ్చింది. ఇలా తెస్తానమాట. ఇది నేను చెప్పింది అర్థమవుతుంది కదా. ఈయన నా గురించి సీరియస్ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు మీరు సీరియస్గా ఎట్టినారు. నేను అంత సీరియస్ పర్సన్ కాదు, కేవలం ఆయన చూసిన మీటింగ్లో సీరియస్గా చెప్పాల్సిన మీటింగ్లో చూశాడు కాబట్టి నేను అలా ఉన్నాను. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, మీరు కూడా చాలా ఫ్రీగా ఉండండి, ఓకేనా? మీరు ఏదో రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నారు, కానీ వీడు ఎవడరా బాబు, వీడు ఏమైనా సీరియస్ అవుతాడో మన మీద అనుకుంటున్నారు. ఆ టైప్ కాదు, ఫ్రీగా ఉండండి, ఓకేనా? ప్రతి సంవత్సరం వాడు ఏదో ఒక జిమ్మిక్ చేస్తాడు, గాగరా చూలీలని, అవన్నీ పాతప్పటి నుంచి మీరు ఆలోచిస్తే ఎవ్రీ హీరో ఒక స్టైల్ వస్తుంది. ఆ స్టైల్ చాలామందిని చెడగొడుతుంది. ప్రతిసారి ఒక పెద్ద సినిమా వస్తుంది, దాంట్లో అపవిత్రమైన సీన్స్ ఉంటాయి. ఎంత పెద్ద సినిమాలో అది పెద్ద మ్యాటర్ కాదులే అనుకుంటారు. అలా ఏదో ఒక కోణంలో అపవిత్రతను దేవుని ప్రజల్లోకి చొప్పించడానికి, అపవిత్రతలోకి దేవుని ప్రజలను తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఆ ఆత్మ పేరేంటండి? అపవిత్రాత్మ, అన్క్లీన్ స్పిరిట్. ఇది యవనస్తుల్ని, ఇప్పుడు ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు మగవాళ్ళు వెనకాల బెంచీలో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు ఎదర బెంచీలో ఉండేవాళ్ళు. వాళ్ళకి హాయ్ చెప్పడానికి 6 నెలలు పెట్టేది, 6 నెలలు ఖచ్చితంగా 6 నెలలు పెట్టేది హాయ్ చెప్పడానికి, ఏమంటుందో అని. ఇప్పుడు ఏంటంటే గబుకును రోడ్డు మీద ఉన్నప్పుడు చూపు చూడాలనుకోండి, ఇటు అటు ఎవడన్నా చూస్తే ఇంట్లో ఏమంటారు, మనం ఇలా చూసిన విషయం ఊరిలో వీధిలో తెలిస్తే ఏంటారు, పెద్ద భయం. అంత భయంతో 10 సార్లు వెళ్తే ఒకసారి చూసి వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఏంటంటే భయం, ఎక్కడ తెలిసిపోతుందో ఊళ్ళో. ఇప్పుడు ఏంటంటే కాలేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు చేతులు పెట్టుకుని నడుచుకుని పోతున్నారు. కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూర్చుని ఇద్దరు టీ సెంటర్లో ఇద్దరు కూర్చుని టీ తాగేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరన్నా చూస్తే ఫ్రెండ్షిప్, ఏంటి దాని పేరు, ఫ్రెండ్షిప్ అంత. అది ఎక్కడికి వెళ్తామో అందరికీ తెలుసు, కానీ దాని ప్రారంభం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఈ స్టైల్ని ఎవరు తెచ్చాడంటే వీళ్ళు మీటింగ్ చేసుకుంటారు, ఈ అపవిత్రాత్మ దెయ్యాలన్నీ కూర్చుని ఏం చేస్తే వీళ్ళు చెడిపోతారు, ఏం చేస్తే పాడవుతారు. ఇదిగో ఫ్రెండ్ యాప్ తెద్దాం, ఒక ఇన్స్టా తెద్దాం, లేదా ఇంకొకటి కమ్యూనికేషన్ అందరితో కలిసిపోయేలాగా, అందరితోనే మింగిల్ అయిపోయేలాగా, అందరితో ఫ్రెండ్లీగా అయిపోయేలాగా, రకరకాలుగా క్లోజ్ అయిపోయేలాగా చేస్తే అందరూ అపవిత్రంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ప్లాన్ చేస్తాడు. అందులో మనందరం వెంటనే వాడు ఏదైనా క్రియేట్ చేస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు మనమే కదా. క్రిస్టియన్సే సాతానికి ఫస్ట్ ఫ్యాన్స్, వాటిని తయారు చేసేవాళ్ళు క్రిస్టియన్సే, వాటికి ఫస్ట్ ఫ్యాన్స్ క్రిస్టియన్సే. మన తర్వాత వీళ్ళందరూ పాడిపోవాలి. ఫస్ట్ చెడిపోయేది మనమే, చెడగొట్టేది మనమే. ఇది అపవిత్రాత్మ చేసే డ్యూటీ. ప్రపంచమంతా మనుషులను అపవిత్రతలోకి తీసుకుపోవడానికి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సుమా. మన చుట్టూ అనేక ఆత్మలు పనిచేస్తున్నాయి. వాటన్నిటి లక్ష్యం ఏంటంటే వాటి చేతిలోంచి మనం బయటకు వచ్చాం, మళ్ళీ ఏదోలాగా వాటి చేతిలోకి వెళ్ళాలి. నువ్వు చర్చి నుంచి నేను మాన్పించలేకపోతే అది దానికి ఏం ఫీల్ అవడవు, నిన్ను పాపంలో పడేస్తే చాలు. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడుట అంటే చర్చికి రావడం కాదు,
ఒక వ్యక్తి రక్షించబడుట అంటే పాపం యొక్క అధికారం నుంచి బయటికి రావడం. దేవునికి స్తోత్రం. నువ్వు పాపం యొక్క అధికారంలోకి మళ్ళీ వెళ్ళినప్పుడు నువ్వు పాపానికి దాసుడివే. నువ్వు చర్చకొచ్చినా వాడి రాజ్యంలో ఉన్నవాడివే, వాడి పాలనలో ఉన్నవాడివే. కాబట్టి వాడికి ఏం ఇబ్బంది లేదు, వాడికి ఏం సమస్య లేదు, వాడి హ్యాపీ. నువ్వేమన్నా మళ్ళీ వాడి పాలనలోకి వెళ్ళేవేమో చూసుకో. ఈ ఆత్మలన్నిటి పని అదే, మరలా నిన్ను వాడి అధికారం కిందకు తీసుకుపోవాలి, వాడి అధికారం కింద నిన్ను అణచాలి. ఇది వాడి ప్లాన్. మనం కొన్ని ఆత్మల గురించి చెప్పుకున్నాం, క్రీస్తు విరోధాత్మ గురించి చెప్పుకున్నాం, అపవిత్ర ఆత్మ గురించి చెప్పుకున్నాం. నేను ఇంకొక ఆత్మ గురించి మీకు చెప్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం తీయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అన్నాడు. ఇక్కడ ఇంకొక ఆత్మ కనబడింది. ఆత్మ పేరేంటి? దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ దేవుడు మనకిచ్చింది. కానీ ముందు మనల్ని మరల భయపడుటకు మీరు పొందినది దాస్యపు ఆత్మ కాదు. దాస్యపు ఆత్మ ఏంటి? 7వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, ధర్మశాస్త్రం నా మీద ఏలుతున్న కాలంలో నేను ఏం చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నేను దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయిన ఇట్టి స్థితిలోంచి నన్ను విడిపించేవాడు ఎవడని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అలాంటి వాడు క్రొత్త నిబంధనలోకి క్రీస్తు దగ్గరికి వచ్చాడు, క్రీస్తు ద్వారా స్వాతంత్రం పొందుకున్నాడు. అందుకని అంటున్నాడు మరలా భయపడ్డానికి. 7వ అధ్యాయంలో నేను పడినట్లు ఇబ్బందులు పడ్డానికి మనము దాస్యపు ఆత్మను పొందుకోలేదు. అంటే ఏ ఆత్మ అయితే నిన్ను ఒక మతంలోనికి తీసుకుపోతుందో, అది యోధా మతంలో పెట్టింది వాళ్ళని. దాస్యపు ఆత్మ బ్రతికారు, దాస్యపు ఆత్మలో బ్రతికారు, దాస్యపు ఆత్మలో మ్రగ్గారు. అది వాళ్ళ నెత్తి మీద ఉండి దాసత్వం చేయించింది. ఇప్పుడు స్వాతంత్రమైన నియమంలోకి వచ్చారు, క్రీస్తులోనికి వచ్చారు, హ్యాపీగా ఉంది. కాబట్టి ఏమన్నాడంటే మీరు భయపడద్దు, ఎందుకంటే మీరు దాసేపు ఆత్మ కింద లేరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరలా వదిలి వచ్చిన ఆత్మ ఆ మతంలోనికి వెళ్తాడో, ఆ మతంలోనికి, పాత మతంలోనికి వెళ్తాడో, అప్పుడు అతని మీద మళ్ళీ ఏ ఆత్మ వెలుబడి చేస్తుందో తెలుసా? దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ. మా చర్చిలో ఒక సిస్టర్ కొత్తగా నమ్ముకున్న కాలంలో ఆమె వాళ్ళ కూతురికి కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం కదండి, డెలివరీ అయిన తర్వాత ఏం చేయాలండి, ఎన్నో రోజున ఏం చేయాలండి, ఏం పద్ధతులు ఉంటాయండి, దీన్ని ఎలాగ చేయాలండి అని అడిగింది. నేను అన్నాను, ఏం చేయాలి ఏంటని ఏం భయపడద్దు, ఇది మతం కాదు, ఇక్కడ ఏ రూల్స్ లేవు. దేవుని స్తోత్రం. మనకున్న ఒకే ఒక రూల్, పాపం చేయొద్దు. పాపం చేయొద్దు. పెళ్ళికి ఏం చేయాలో రూల్స్ చెప్పండి బైబిల్లోంచి, కొత్త నిబంధనలోంచి. పెళ్ళికి ఏం చేయాలి చెప్పండి రూల్స్. ఈ ఒటని చెప్పండి. సరదాగా అడిగాను. పెళ్లి చేస్తున్నారు మీ ఇంట్లో, ఏంటి రూల్స్ ఏంటి? పెళ్లి కొడుకుని చేయాలా, పసుపు ఏమైనా కొట్టాలా, లేదా గోల్డ్ ఏమైనా దించాలా, ఏ రోజు పెట్టాలనేది మంచి రోజు ఏమైనా చూసుకోవాలా? క్రైస్తవ పెళ్లి చేయాలంటే ఏం చూడాలి అర్జెంటుగా? ఏం లేదు, ఏమీ లేదు. వివాహం పరిశుద్ధంగా చేసుకోమన్నాడు. పాన్పు నిష్కలంగా ఉండినట్లు అపవిత్రమైన జీవితం జీవించకుండా పెళ్లి చేసుకో, అంతే. బడ్జెట్టా ఇక్కడ అక్కడ, లేకపోతే ఎలాగా, ఏ రూల్స్ ఏమీ లేవు. ఎందుకంటే మన మతం కాదు, మన మతం కాదు. నాది హిందూ పెళ్ళి. 15 రోజుల ముందు వచ్చేసింది నాకు పెళ్లి కొడుకు. మొత్తం 15 రోజులు ఇంట్లో బయటికి వెళ్ళకూడదంట. ఏంటంటే వెళ్ళకూడదు. నేను మా అమ్మని అడిగాను, అమ్మ గబుక్కు నాకు ఏ హార్ట్ అటాకో లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంట్లోనే చంపేస్తారా, లేదంటే పెళ్లి కొడుకు చేసాం కదా ఇంట్లో చంపేస్తారా, హాస్పిటల్ తీసుకెళ్తారా? భయం. బయటికి వెళ్ళాలంటే భయం. రూల్స్ ఏముంది క్రిస్టియానిటీకి రూల్స్? ఒకరు పుడితే ఏంటి రూల్స్? సరే ఇంట్లో ఒకరు చచ్చిపోయారు, ఏంటి రూల్స్? ఒక రూల్ చెప్పండి కొత్త నిబంధనలో, ఒకే ఒక రూల్ చెప్పండి. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏంటి రూల్స్? బయట పడుకోబెట్టాలా, 3వ రోజున చిన్న కొట్టం పెట్టాలా, 11వ రోజున పెద్ద కొట్టం పెట్టాలా, ఆడి సమాధి దగ్గర ఏమన్నా తెచ్చి పెట్టాలా, సమాధి మీద దండలు వేయాలా, లేకపోతే పెట్టిలో దండలు వేయాలా? ఏముంది రూలు? ఏదో మనకు తోచింది చేస్తున్నది. దెర్ ఇస్ నో రూల్స్. ఎందుకంటే మనం రిలీజియన్లో లేము, మన మతంలో లేము. ఎప్పుడైతే దీంట్లో కూడా రూల్స్ పాటించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలండి. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మా నాన్నగారు 4 సిద్ధాంతాలకు చూపించారు ఎలా కడితే ఇంట్లో బాగుంటుందో అని.
ఇప్పుడు నేను కట్టుకోవాలనుకోండి, నేను చర్చి కట్టుకున్నాను. నేను చర్చి కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా కట్టుకుంటే నాకు పని చేస్తే అలా కట్టుకున్నాను. మా నాన్నగారు వచ్చి చూసి, ఏంట్రా బాబు ఎలా కట్టావు, ఇంట్లో పెద్దోడు చచ్చిపోతాడా నువ్వు కట్టినట్టు అన్నాడు. ఇంట్లో పెద్దోడు మా నాన్నే, అది మా నాన్న భయం. నీకేం కాదు, నీకేమీ కాదు, దేవుని కృప 10 సంవత్సరాలు అయింది. మా నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, దేవుని స్తోత్రం, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి భయం, ఈ మూలన ఇది పెట్టచ్చా పెట్టకూడదా, నాకు అవసరం, నాకు నచ్చినట్టు నా ఇల్లు నాకు నచ్చినట్టు కట్టుకోవడానికి లేదు, నా పొయ్య నాకు నచ్చిన చోట పెట్టుకోవడానికి లేదు, నా మంచం నాకు నచ్చిన చోట వేసుకోవడానికి లేదు. ఎందుకంటే అది మతం. కానీ క్రిస్టియానిటీలో ఏం రూల్స్ ఉన్నాయి? ఏం లేవు. ఎప్పుడైతే మరలా ఒక మతపు రూల్లోకి మనం వెళ్తామో అప్పుడు నువ్వు పొందుకునే ఆత్మ ఏంటో తెలుసా? దాసేపు ఆత్మ. ఇది ఏం చేస్తుందంటే క్రైస్తవులు మళ్ళీ ఎట్లా లాగాలి, దీని ప్లాన్ అంతా ఏంటంటే క్రైస్తవుల్ని మళ్ళా ఇందులోకి ఎలా లాగాలి, ఇందులోకి ఎలా వెళ్ళాలి. వాడు గట్టిగా సక్సెస్ అయ్యాడు, చాలా బాగా సక్సెస్ అయ్యాడు. మనం సిద్ధాంత దగ్గరికి వెళ్ళాం, మేస్తుని అడుగుతాం, ఎలా కట్టాలో కొంచెం నీకు తెలుసు కదా, ఆ లెక్క ప్రకారం కట్టి అంటాం. ఆడికి వెళ్ళాం కానీ చేస్తాం. పెళ్ళిళ్ళలో చాలా ఆచారాలు సాంప్రదాయాలు తెచ్చాం, పెట్టాం. ఇట్లాగా పెళ్ళి చావు పుట్టుక అని తేడా లేకుండా మనలో చాలామంది పూర్వ మత తాలూకా వాటిని అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నాం. ఇది ఏం చెప్తుందో తెలుసా? నీవు దాస్యపాత్మలో ఉన్నావని చెప్తుంది. దుష్టుడు భ్రమపరచు ఆత్మతో పాటు ఇంకా చాలా ఆత్మల్ని లోకంలోనికి పంపాడు. అవన్నీ వాటి పనిని హ్యాపీగా చేసుకుంటున్నాయి. మొన్న కాకినాడలో చాలా గ్రాండ్ మ్యారేజ్ జరిగింది. చాలా పెద్ద ఆయన ఆ పెళ్లి చేయించడానికి వచ్చారు. దగ్గరుండి వాళ్ళతో తాళి కట్టిస్తూ 3 ముళ్ళకి బైబిల్లోంచి 3 పేటలతో త్వరగా తెగిపోదు కదా అని రెఫరెన్స్ చదివి వినిపించాడు. పేటలుంటే ముళ్ళు ఎలా కనపడిందో నాకు ఇప్పుడు కూడా అర్థం ఆ మర్మం. 3 పేటలు తాడు త్వరగా తెగదు, గట్టిగా ఉంటుంది కాబట్టి కలిసిమెలిసి ఉండండి అని దేవుడు చెప్పాడు ప్రసంగిలో. దాన్ని తీసుకొచ్చి ముళ్ళు చేశారు. దాన్ని చూసిన వాళ్ళు అందరూ ఓహో కట్టుకోవచ్చు అనమాట అని అనుకుంటారు. సింపుల్ దాస్యపాత్మలోకి వెళ్ళిపోయాం. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకో. ఈ బ్రహ్మపరిచే ఆత్మకు అక్కలో చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే మనం చెప్పుకుంటాం, తర్వాత వాడి దగ్గరికి వద్దాం, వాడి దగ్గరికి కూడా వెళ్దాం డెఫినెట్గా. అయితే ఈ దాస్యపు ఆత్మ వర్క్ చేస్తుంది. మీ ఇంట్లో కూడా అది వచ్చిందేమో జాగ్రత్తగా చూసుకో. మీ ఇంట్లో కూడా అది ప్రవేశించి నిన్నేమన్నా పాడు చేసిందా? మీ క్రైస్తవ జీవితాన్ని మళ్ళీ మతంలోకి ఏమైనా అడుగులు వేయించిందా? దాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుంది. వీటన్నిటిని చేయించడానికి సాతాను ఆడుకునే ఒక పర్సన్ ఉంటుంది ఇంట్లో. ప్రతి ఇంట్లో ముసలావిడ పెద్దవిడ ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. వాళ్ళని ఈ విషయంలో మాట్లాడనివ్వకుండా చేయాల్సిన బాధ్యత మీదే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సరే. ఎందుకంటే ఇలా చేయకూడదు అంట అని మాట్లాడతారు. ఆ అంట ఎవడు చెప్పాడని అడుగుతాను నేను. మా ఇంట్లో అంటామని ఎవడు చెప్పాడు, ఆడి పేరు చెప్పి నేను అడుగుతాను. అది ఎందుకు చేయకూడదు, నాకు ఆ పేరు చెప్పి అడుగుతానని. ఒకసారి మా అమ్మ నా దగ్గరికి వచ్చారు. ఆ మెట్ల కింద కోడి గుడ్డు పెట్టిందే అంది. వెళ్ళాను, గుడ్డు తెచ్చాను. ఇస్తుంటే మా అమ్మకి గుడ్డు చేతికి ఇవ్వకూడదురా అంది. ఏ అని అడిగాను. కోడిగుడ్డు చేతికి ఇస్తే కోడిగుడ్డు అంత బంగారం అప్పు అవుతా ఉంది. సరే అని కింద పెట్టాను, తీసుకుంది. గుడ్డు కొట్టింది, ఆమ్లెట్ వేసింది, తెచ్చిచ్చింది. ప్లేట్ తెస్తుంటే తీసుకుంటే ఆ గుడ్డు చేతికి ఇవ్వకూడదు అనుకున్నా. ఆ గుడ్డే కదా ఈ ఆమ్లెట్, ఇదేందుకు చేతికి ఇచ్చావు? అదే కదా ఇది, ఇంకోటి ఏమన్నా ఇది? ఎవరు చెప్పారమ్మా? వాళ్ళ పేరు చెప్పి నాకు, నేను అడుగుతానండి. గుడ్డుకి ఆమ్లెట్కి తేడా ఏంటని. ఇదే గుడ్డు కర్రీలో ఇస్తే చేతికి ఇచ్చేస్తారు, కానీ గుడ్డు చేతికి ఇవ్వకూడదు, ఉప్పు చేతికి ఇవ్వకూడదు. మళ్ళీ ఏంటి ఏమైనా ఎందులో కన్నా అడుగు పెట్టాలంటే ముందు ఏంటి కుడికాలు పెట్టరాదు. ఏంటి ఎడమకాలు ఏం తప్పు చేసింది అది అని ఇంకొకటిది, అది నీదే కదా. అదేం పొరపాటు చేసింది? పోనీ ఎడంకాలు లేకుండా పుడితే నువ్వు అదృష్టవంతురాలు అంటారా? ఎడంకాలు లేదంటే అమ్మాయి అంత అదృష్టవంతురా కుంటిది అంటారు. ఏంటి ప్రాబ్లం దాంతో నాకు తెలీదు. ఇది మన చుట్టూ మన చిన్నప్పటి నుంచి ఆవరించి ఈ స్పిరిట్ ఏం చేస్తుందంటే మనల్ని దాని గుండా వెళ్ళేలాగా చేసి దారి తప్పిస్తుంది. ఈ ఆత్మ యొక్క ప్రత్యేకత అది. నేను ఇంకొక ఆత్మ గురించి మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చే ఆత్మను పొందాలంటే దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మను పొందాలి. మరలా చెప్తున్నాను, క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చే ఆత్మను పొందాలి? దేవుని వద్ద నుంచి వచ్చే ఆత్మను పొందాలి.
లౌకిక ఆత్మను పొందుతున్నారట. అంటే ఈ లోకంలో చదివేశాం, మనకు తెలివితేటలు వచ్చినాయి, బైబిల్ చదివేశాం, తెలివితేటలు వచ్చినాయి, ప్రసంగాలు విన్నాం, తెలివితేటలు వచ్చినాయి. దాని వలన దేవుడు చెప్పాలనుకున్న సంగతులు అర్థం కావని బైబిల్ చెప్తుంది. ఒకసారి నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఏమో రాశాడంటే అతను, అంటే ఎవరో తీసుకున్నారు ఆ బుక్, నాకు ఇచ్చి మరీ చదవమన్నాడు. నాకేమో దాని మీద లేదు, మరీ చదవమంటే సరే ఇతను అంటున్నాడు కదా అని తీశాను. అందులో ఏం రాశాడంటే, బైబిల్ రాయబడిపోయింది, బైబిల్ అనేది వచ్చేసింది మన దగ్గరికి. చాలామంది బైబిల్ చదవడానికి దేవుని ఆత్మ సహాయం కావాలంటారు, అవసరం లేదు అని రాశాడు. అవసరం లేదు, మనం చదువుకున్నాం, మనకు తెలుసు, మనకు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద వస్తాలు, జ్ఞానులు, మహాజ్ఞానులు ఉన్నారు, కాబట్టి ఇంకేం మనకు అవసరం లేదు, అర్థమైపోద్ది అని రాశాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, దేవుడి వల్ల మనకి ఏమొచ్చినా, అది లైఫ్లో ఏమైనా జరిగినా, బైబిల్ పరంగా ఏమైనా మన దగ్గర సమాచారం వచ్చినా వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను పొందలేదు, దేవుని వద్ద నుంచి వచ్చు ఆత్మను. హల్లెలూయా. దేవుడు మనకి ఏమైనా పంపితే అవి మనకు అర్థం కావాలంటే దేవుని వద్ద నుంచి వచ్చిన ఆత్మ కావాలని దేవుడు చెప్తున్నాడు. కావాలని దేవుడు చెప్తున్నాడు. ఒక బైబిల్ కాలేజు బైబిల్ని పూర్తిగా నేర్పలేదు, అది నేర్పగలిగినప్పుడు బైబిలే తప్పు. బైబిల్ కాలేజ్ పూర్తిగా నేర్పగలిగితే, ప్రొఫెసర్స్ పూర్తిగా నేర్పగలిగితే, ఇలాంటి సభలు మీకు పూర్తిగా నేర్పగలిగితే బైబిల్ తప్పు. దేవుడు సహాయం అవసరం అన్నప్పుడు మాత్రమే బైబిల్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ రాశాడు, దేవుడి వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము దేవుని వద్ద నుంచి వచ్చు ఆత్మని పొందుకున్నాం. అప్పుడు దాని సంగతి ఏంటో మనకి అర్థమవుతుంది. అప్పుడు దాకా కొంత మాత్రమే అర్థమవుతుంది. అసలు అర్థం కాదని చెప్పను నేను, కొంత మాత్రమే అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశం మనకి అర్థం కాదు. లౌకిక ఆత్మ అనేది ఒకటి ఉందంటే అది ఏం చేస్తంటే ఇదే, చదవండి తెలిసిపోద్ది. ఏంటి? బైబిల్ చదవండి, పుస్తకాలు చదవండి, ప్రసంగాలు చదవండి, మెటీరియల్ చదవండి, లేదా వాళ్ళ ప్రసంగాలు చూడండి, వీళ్ళ ప్రసంగాలు చూడండి. ఇవన్నీ చూస్తే దేవుణ్ణి ఎప్పుడు అడుగుతావు? దేవా నన్ను నడిపించు, దేవా నాకు సహాయం చేయి, దేవా నన్ను బలపరచు. ఇందాక పాటలు అవన్నీ కనబడుతున్నాయి. దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. లౌకిక ఆత్మ ఏం చేస్తుందంటే దేవునితో సంబంధం లేదు, బైబిల్తో సంబంధం ఉంది. నేను బైబిల్ని తక్కువ చేయట్లేదు సుమా, దేవునితో సంబంధం లేదు, బైబిల్తో సంబంధం ఉంది. అసలు బైబిల్ వచ్చిందే మనిషి దేవుడితో సంబంధం పెట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఇది మనల్ని దేవుని దగ్గర నడిపించడానికి. ఏమయ్యామంటే దీని దగ్గరికి నడిచాం, దీని దగ్గర ఆగిపోయాం. ఇది ఏం చెప్తుంది? ఇది ఎవరితో కలుసుకోమని చెప్తుంది, ఎవరితో నడవమని చెప్తుంది, అతను ఏమని మనల్ని ప్రేరేపిస్తున్నాడు, అతడు మనల్ని ఎలాగో నడిపిస్తున్నాడు అనే విషయం మనం మిస్ అయ్యాం మనం. వెరీ సింపుల్. లౌకిక ఆత్మ ఇహ సంబంధమైన చాలా నాలెడ్జ్ మనకిస్తుంది, పర సంబంధమైన జ్ఞానాన్ని అది సరిగ్గా ఇవ్వలేదు. కొంతవరకు ఇవ్వగలదు, సరిగా ఇవ్వలేదు. నేను విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను బైబిల్ ఇన్నిసార్లు చదివాను, ఇన్ని సంవత్సరాలు చదివాను, నాకంటే గొప్పవాడు ఎవడో లేడు అని చెప్పిన ప్రతి ఒక్కరూ బైబిల్ని తప్పుగానే చెప్పారు. నేను విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటికీ ఈ సేవ విశ్వాస జీవితం అంతా కలిపి ఒక 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో నేను చూసిన అందరిలో చాలా సింపుల్గా దేవుడు కృప వల్ల తప్ప ఏమి లేదన్న వాళ్ళలో చాలా సత్యాలు చూశాను. కానీ మాకంటే పోటుగాడు ఎవడు లేడని చెప్పిన ప్రతి ఒక్కడు తప్పే చెప్పాడు. వాళ్ళ ముందు మంచి మంచి బిరుదులు పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకున్నారు, కానీ దేవుడి గురించి చెప్పలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? లౌకిక ఆత్మ. మనం పొందాల్సింది దేవుని వద్ద నుంచి వచ్చిన ఆత్మను. ఆ ఆత్మ పొందితే ఆయన బైబిల్ చదువుతుండగా మనకు విషయాలు అర్థం అవడానికి కృప చూపిస్తాడు. ఇందాక మనం విన్న ఆ క్రిస్మస్ పాటే కాదు, ఇంకా ఎన్నో పాత పాటలు చదువుతుంటే వాళ్ళు ఎవ్వరికి బైబిల్ కాలేజ్ తెలియదు వాళ్ళకి. కానీ ఆ పాటల్లో మాటలు చూస్తే ఎంత అద్భుతమైన జ్ఞానం వాళ్ళకి ఎక్కడదంటే వాళ్ళ బైబిల్ కాలేజ్ పేరు దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. వాళ్ళ బైబిల్ కాలేజ్ పేరు దేవుని ఆత్మ. అందుకు వాళ్ళు దాన్ని గ్రహించగలిగారు. లౌకిక ఆత్మని వారు పొందుకోలేదు, దేవుని వద్ద నుంచి వచ్చు ఆత్మని వారు పొందుకున్నారు. మనం ఇంకొక ఆత్మ గురించి చూసాం. తర్వాత ఇంకొక ఆత్మ గురించి వెళదాం. చాలా సింపుల్గా వెళదాం మనం.
తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో ఆత్మ ఉంది. ఆత్మ పేరేంటంటే పిరికితనము గల ఆత్మ. పిరికితనము గల ఆత్మ. రెండవ పాట చూస్తున్నప్పుడు నాకు అదే గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఏదైనా చేయమని అన్నప్పుడు ఎప్పుడు నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదని అనిపించేది ఏంటంటే ఈ ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తంటే, నువ్వు ఇప్పుడు అడుగు పెడితే నీ భార్య బిడ్డలను ఎలా పోషించుకుంటావు? నువ్వు ఇప్పుడు సువార్తకు వెళితే ఎవరైనా నిన్ను కామెంట్ చేస్తే నువ్వు ఒక ఆడదానివి ఆ కామెంట్ని భరించగలవా? ఈ చెవిలో మోగిస్తూ ఉంటాడు. నువ్వు ఒక మంచి పనికి వెళ్ళనివ్వకుండా ఒకటి ఏదైనా తీసి ఇవ్వాలనుకుంటే ఇది ఇస్తే రేపు లేదా ఎల్లుండు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ డబ్బులు ఇచ్చేస్తే దేవునికి ఎట్లాగా అని లోపల నుంచి వాడు ఒక ఆలోచన పెడతాడు. ఎవడు వీడు? పిరికితనపు ఆత్మ. దుష్టుడు చేసే పని ఎన్నో గొప్ప కార్యాలు జరగకుండా ఈ ఆత్మ ఆపుతుంది. ఎంతోమంది సేవకులు అవ్వకుండా, సువార్థికులు అవ్వకుండా, ఎంతోమంది దేవుని పరిచర్లో ప్రోత్సహించేవారికి అవ్వకుండా ఈ ఆత్మ ఆపుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఇవి మన చుట్టూ బయలు వెళ్ళి మన చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఆత్మ స్పెషల్ ఆ పని చేసుకుంటూ వెళ్తుంది. నేను ఇంకొక ఆత్మ గురించి చెప్పి మన ఈరోజు టాపిక్ దగ్గరికి వెళ్ళిపోతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం వల్ల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుట నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు అని రాశాడు. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సూపర్. అబద్ధికులు మోసపరుచు ఆత్మల యందు లక్ష్యముంచి. ఇక్కడ ఉన్న ఆత్మ పేరేంటండి? మోసపరుచు ఆత్మ. మోసపరుచు ఆత్మ. ఈ ఆత్మ చేసే పని ఏంటంటే మంచి జరుగుతున్నట్టుగా కనబడుతుంది. పలానా చోటకు 3 వారాలు వెళ్ళండి బాగుంటుంది, 7 వారాలు వెళ్ళండి బాగుంటుంది. రక్షణ 3 వారాలకి 7 వారాలకి రాదు. ఓకేనా? రక్షణ జీవితానికి సంబంధించింది. 3 వారాలకి 7 వారాలకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైతే జరిగినట్టు అనిపిస్తుంది. జరిగిందండి నాకు అంటాం. కొంతకాలం వెళ్ళి చూసేసరికి వాళ్ళ జీవితం ముందులాగే ఉంటుంది. మోసం చేస్తాడు వీడు. మనం మేలు పొందాము, మన లాభం పొందాము అన్నట్లుగా మోసం చేస్తుంది. మోసపరిచే ఆత్మ. దేవుడు చేయడం నన్ను నీ జీవితంలో నీకు ఏం కావాలో అడుగని మాట ఇచ్చాడు ప్రభు. మీరు ఇది అడగొద్దు, మనం ఎందుకు మనకి ఈ లోకంలో ఇది రాకూడదు ఇది కాకూడదు అన్నీ అడగచ్చు. నీకు ఏది ఇష్టమో అడుగు అన్నాడు ఆయన. అది భూ సంబంధమైనదైనా పర సంబంధమైనదైనా నీకు ఏది ఇష్టమో అడుగు. అది దేవుని చిత్తమైనది అవ్వాలి, అది దేవుని వాక్యానుసారమైనది అవ్వాలి. నువ్వు ఏదైనా అడిగిస్తాడు. కానీ ఇలాగ ఆఫర్లు ఇచ్చేది ఉంటుంది. 3 వారాలు 7 వారాలు లేదా ఆయన ముట్టుకుంటే ఆయన పట్టుకుంటే ఆయన పక్కన నిలబడితే ఒక భ్రమ నిన్ను ఒక భ్రమలో తీసుకుపోతుంది. ఆ మోసం పరిచే ఆత్మ ఇంకో పని చేస్తుందంట. వివాహమును నిషేధించచ్చు. ఇదిగో సేవ చేయాలనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎవరు పెట్టారు రూల్? అది బైబిల్ పెట్టలేదే ఆ రూలు. నీకు చేసుకోకూడదని దేవుడు నీతో మాట్లాడా? మానే. చేసుకోకూడదని నువ్వు అనుకుంటున్నావు, మానే. సంతోషమే కదా, బాధే ఉంది దాంట్లో. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళని అడిగినా మగవాళ్ళని అడిగినా చెప్పే పని అదే కదా, ఎందుకురా బాబు పెళ్ళి అని చెప్తారు. ఏం కొత్త విషయం కాదు. రూల్ పెట్టకో. ఎవడవు నువ్వు రూల్ పెట్టడానికి? దేవుని సంఘం మీద రూల్ పెట్టడానికి ఎవడూ సరిపోడు ఇక్కడ. ఎందుకంటే ఈ సంఘాన్ని దేవుడు తన సొంత రక్తం ఇచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. దీని మీద రూల్స్ పెట్టే హక్కు ఆయనకి మాత్రమే ఉంది. మన మీటింగ్లన్నీ, మన సిద్ధాంతాలు, మన బైబిల్ ఇవన్నీ ఏం చేయాలంటే దేవుడు చెప్పిన దాన్ని మీ మీద రుద్దాలి. మా పని అదే, రుద్దడమే. నాకు తెలిసి ఈ సంవత్సరం నుంచి అదే పని చేస్తున్నాడు. మిమ్మల్ని తీసుకొచ్చి బైబిల్ రుద్ది ఎందుకంటే అదే పని మనది. దేవుడు మనకి ఏం చెప్పాడో దాన్ని మన నెత్తి మీద పెట్టుకుని మొయ్యడమే మన పని. ఇంకొక కొత్త రూల్ ఎవరైనా తెస్తే అది వారికి హక్కు లేదు. కానీ వాళ్ళకి ఒక మోసం, దుష్టుడు ఒక మోసం కలిగించాడు, దాన్ని నమ్మారు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాగూ దుష్టుడు
లోకంలోనికి ప్రవేశించి లోకంలో అనేక రకాల వేషాలు వేసుకుని అపవిత్రాత్మగా, భ్రమపరుచు ఆత్మగా, క్రీస్తు విరోధి ఆత్మగా, దాస్యపు ఆత్మగా, లౌకిక ఆత్మగా, మోసపరుచు ఆత్మగా పలు విధాలుగా వీడు రూపాలు ధరించుకుని దేవుని సంఘాన్ని పాడు చేస్తాడు. ఈ ఆత్మలే ఇవి బయట పనిచేయవి, ఇవన్నీ చర్చిల్లో పనిచేసే దెయ్యాలు, ఇవి ఓన్లీ క్రైస్తవుల మీద పనిచేసే స్పెషలిస్ట్ దెయ్యాలన్నమాట. సో వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటన్నిటిని మనం ఏం చేయాలంట? పరీక్షించాలి. ఒకసారి మళ్ళీ మూలవచనానికి వెళ్ళిపోదాం. మనం దేవుని 7 ఆత్మలాగా 7 దెయ్యాలన్నమాట. నేను చెప్పింది ఇది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుడు ఒక మాట చెప్పాడు, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వస్తారు. చెప్పింది జరిగిందా లేదా? ఈ ఆత్మలన్నీ వచ్చినాయా లేదా? వచ్చినాయి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాల్సిన పని ఎవరిది చెప్పండి? మీదే, మనదే. అందుకని స్టార్ట్ చేయండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎలా పరీక్షించాలి? ఈ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా ఎలా పరీక్షించాలి? మిమ్మల్ని నుంచి నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ ఆత్మ దేవుని సంబంధమైందో కాదో ఒక వ్యక్తిలో పనిచేస్తారు. ఒక ప్రీచర్ ఉన్నాడు, ఒక పాస్టర్ ఉన్నాడు, లేదా ఒక విశ్వాసం ఉన్నాడు. అతనిలో పనిచేస్తున్న ఆత్మ ఏదో, అతను ప్రసంగం చేస్తున్నాడు, బాగానే రిఫరెన్స్లు చూపిస్తున్నాడు. అయితే ఎందుకంటే చెడిపోయిన వాళ్ళందరూ, తప్పుడు బోధలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా ఇంకో పురాణం పట్టుకుంటారండి, ఇంకో పుస్తకం పట్టుకుంటారు. అలా పట్టుకున్నది కూడా బైబిలే. వాళ్ళు చూపించేవి కూడా రిఫరెన్స్లే. ఇంకోటి ఏం చూపిస్తారండి? శ్లోకాలు చూపిస్తారా బైబిల్లోంచి? కాదు కదా. వాళ్ళు చూపించేది కూడా వచనాలే. వాళ్ళు బైబిలే చెప్తున్నారు, వచనాలే చెప్తున్నారు కదా. నీకున్న సిద్ధాంతానికి సెట్ అవ్వకపోతే కాదని పక్క తోసేసి అలాగొద్దు. అసలు ఎలా తేల్చుకుంటాం? వారు చెప్తున్నది ఆ వ్యక్తి ఏంటి అనేది ఎలా పరిశోధన చేస్తాం? బైబిల్లో రిఫరెన్సులు దగ్గర పెట్టుకుని ఎన్ని రకాలుగా పరిశోధన చేయగలం? అందరికీ ఎంతవరకు బైబిల్ మీద గ్రిప్ ఉంటుంది? నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను. ఒక అద్భుతమైన ఇంజనీర్ ఉన్నాడండి, ఇలా చూసి ఆ 2 గోళ్ళకి మధ్యన ఎంత దూరం ఉందో ఉజ్జాయింపుగా చెప్పగలడు. ఇలా చూసి కట్టిన హైట్ ఎంత ఉందో, ఇది ఒక 8.5 ఫీట్స్ ఉంది, లేదా ఒక 9 ఫీట్స్ ఉంది అని అలా చూసి చెప్పగలడు అనుకోండి. అలాంటి అతనికి ఓ పెద్ద డ్రమ్ములో వాటర్ ఇచ్చి మంచి టేప్ ఇచ్చి ఆ వాటర్ ఎన్ని లీటర్లో కొలవమన్నాం అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? అడిగిందా? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా? ఒక డ్రమ్ముడు వాటర్ ఒక మంచి ఇంజనీర్కి ఇచ్చి కొలతలకు పర్ఫెక్ట్గా వేయగలిగినాడు, అతనికి ఒక టేప్ ఇచ్చి డ్రమ్ముడు వాటర్ కొలవమంటే కొలవగలడా? కొలవలేడా? ఎందుకు కొలవలేడు? నీటిని కొలవాల్సింది టేపుతో కాదు. నీటిని కొలవడానికి దానికో పద్ధతి ఉంది, దానికో కొల పద్ధతి ఉంది. బరువుని కొలవడానికి దానికో కొల పద్ధతి ఉంది. దూరాన్ని కొలవడానికి దానికో కొల పద్ధతి ఉంది. ఇప్పుడు ఆత్మలు పరీక్షించాలి, అది ఎట్లాగా? ఆత్మల్ని పరీక్షించాలి కదా, అది ఎట్లాగా? మనం ఒక వచనం చూసాం ఇందాక నుంచి, అంటే ఒక కొటేషన్ పెట్టాం. క్రీస్తు అవగాహన లేక భ్రమపరచు ఆత్మలో పడుతున్నారు అంటే ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. సెంటెన్స్ నాకు సరిగ్గా అర్థం కాకపోయినా ఆయన ఉద్దేశం అర్థమైంది. క్రీస్తు గురించి అవగాహన లేకపోవడం వల్ల మనుషులు భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. అయితే అది అలా ఉంచుదాం, దాని దగ్గరికి వస్తాను. అది ఎట్లాగా కరెక్టో చెప్తాను. కానీ ఎలాగో ఒక ఆత్మ కరెక్టో కాదో మనం పరీక్షించగలం. బంగారాన్ని గీట గీసి దాన్ని పరీక్షిస్తారా అది ఒరిజినల్లా కాదా? అలా ప్రతి లోహానికి ఒక పద్ధతి ఉంది. ఆత్మని ఎలాగూ మనం టెస్ట్ చేస్తాం? ఇది భ్రమపరుచు ఆత్మ కాదా అనేది ఎలా టెస్ట్ చేస్తాం, ఎలా తెలుసుకుంటాం? ఒక వచనం మీకు చూపిస్తాను. అలా కాకుండా ఇంకోలా ప్రయత్నించినప్పుడు మ్యాక్సిమం మన టెస్ట్లు ఫెయిల్ అవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
12వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను చూడండి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఏమిస్తున్నారటండి? పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ స్పిరిట్. దాన్ని ఇంకో మాట అంటాడు, ఎగ్జిబిషన్ ఆఫ్ స్పిరిట్ అంటాడు. పరిశుద్ధాత్మను ఎగ్జిబిట్ చేస్తాడట, అందరికీ పరిశుద్ధాత్మను కనపరుస్తాడట. ఎగ్జిబిషన్ అంటే అర్థం ఏంటి? అందరికీ చూపించడం. కనపడని స్పిరిట్ని దేవుడు తన సంఘంలో ఎగ్జిబిట్ చేస్తాడట, కనబడేలా చేస్తాడట. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ వచనాన్ని మళ్ళీ స్టడీ చేసుకోండి. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి ఈ ప్రసంగాలు విన్నారంటే మీరు చాలా మేధావులు, చాలా మంచిది, పరిశోధన చేయండి, తప్పేగా. ఊరికినే నమ్మేరు మీరు, నాకు అర్థమైంది. మీరు మామూలుగా ఉన్నారు కానీ అమాయకులాగా చాలా ముదురులని అనిపిస్తుంది నాకు. రైట్, అక్కడ ఏం చెప్పాడు? అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలా అనుగ్రహించబడుతుందో లిస్ట్ ఇచ్చాడు. ఇలాగెలా రకరకాల వరాల ద్వారా చెప్తే 10వ వచనం, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచన, టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్. నీ ఎదుట నిలబడిన వ్యక్తి బోధిస్తున్న ప్రసంగం, నీ చేతిలో ఉన్న బుక్కులో రాయబడిన మ్యాటర్, సువార్త చేయడానికి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి, లేదా ఎక్కడికో వెళ్ళాడు మీ చర్చ్ మెంబర్ మళ్ళీ వచ్చాడు నీ పక్క నుండి నీతో మాట్లాడుతున్నాడు, ఈ పర్సన్లో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే స్పిరిట్ పనిచేస్తుంది. ఈ పుస్తకాన్ని ఏ స్పిరిట్ రాయించింది? ఈ ప్రసంగాన్ని ఏ స్పిరిట్ రాయించింది? ఈ మినిస్ట్రీని ఏ స్పిరిట్ కొనసాగిస్తుంది? అది నీకు ఎలా తెలుస్తుంది? వాటర్ను కొలడానికి టేప్ పట్టుకుని వెళ్ళినట్టు అందరూ బైబిల్ దేవుని ఆత్మ ఏం చేస్తావు? ఏం రాశాడో తెలుసా? నీవు ఆత్మల్ని గ్రహించడానికి ఆత్మ వలనే అది సాధ్యం. దేవునికి స్తోత్రం. అది ఆత్మ వలన, టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్. క్లియర్గా ఆత్మల్ని పరీక్షించడానికి ఒక పరీక్షా సాధనం ఇక్కడ పెట్టాడు. గొప్ప డాక్టర్ ఆపరేషన్ చేయమన్నాం, ఏమి ఇవ్వలేదు, చిన్న కత్తి కూడా. ఏం చేస్తాడంటే పీకుతాడా గోళ్ళతో? ఏం చేయలేడు తను. ఆయన చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. చదువుకున్నాడు, చదువు ఆపరేషన్ చెయ్యదు, కత్తి చేస్తుంది ఆపరేషన్. అలాగని కత్తే పట్టుకున్నాడు అనుకోండి, ఏ మాసం కొట్టాడుకో ఆపరేషన్ చేయమని ఇస్తాడు. చదువుకోలేదు కాబట్టి ఇటు చంపేస్తాడు. చదువుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. దానితో పాటు ఆత్మల్ని టెస్ట్ చేయడానికి నీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఆ ఇన్స్ట్రుమెంటే టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్ అనే పరిశుద్ధాత్మ సహాయం. మీరు ఇంకో 100 ప్రసంగాలు వినండి దీని మీద. సరిగ్గా మిమ్మల్ని పాడు చేయగలిగిన వాడు వచ్చి ఒక ప్రసంగంతో మిమ్మల్ని పాడు చేయగలడు. ఎందుకు అంటే నువ్వు సరైన కొలమానం తీసుకోలేదు, దానికి సరైన కొలమానం తీసుకోలేదు. నేను మీకు మాట అడుగుతాను, చిన్న ప్రశ్న. బైబిల్లో ఎంతమంది ఆదాములు ఉన్నారు? ఫస్ట్ ఆదాము, మొదటి ఆదాము, కడమ. మొదటి ఆదాము ఎవరు? ఆదాము ఎక్కడ కనబడతాడు? ఆదికాండలో కనబడతాడు. వెరీ గుడ్. కడపటి ఆదాము ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. వెరీ గుడ్. కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఏ వచనంలో చదివారు మీరు? రోమపత్రిక కదండి అది, కొరింథీ పత్రిక. చదివారా మీరు? కడపటి ఆదాము యేసుక్రీస్తు అని చదివారా మీరు? అదేంటి అలా చూశారు? కడపటి ఆదాము యేసు ప్రభు కాదా ఏంటి కొంపతీసి? కడపటి ఆదాము యేసుక్రీస్తే, అవునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఏసు ఎక్కడున్నాడు చెప్పు నాకు ఇక్కడ. కడపటి ఆదాము ఎవరు?
ఏమంటే అలా చూస్తారంటే మీ బైబిల్ ఎలా లేదా ఏంటి? ఇలాగే ఉంది కదా. మరి యేసని ఎందుకన్నారు మీరు? కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆ జీవింపజేయు ఆత్మ ఎవరు అంటే యేసే. ఆ జీవింపజేయు ఆత్మ ఎవరు అంటే యేసే. మనుషుల్ని జీవింపజేయు ఆత్మ ఆదాముగా వచ్చాడని చెప్తుంది. అది కడపటి ఆదాముగా వచ్చాడని చెప్తుంది. అందుకే క్రీస్తు అవగాహన లేక అనేది ఎందుకు కరెక్ట్ అంటే, ఆత్మ గురించి అవగాహన లేనప్పుడే రకరకాల ఆత్మల్లో పడతాం. మన కొరకు మనల్ని బ్రతికించడానికి కడపటి ఆదాము ఎవరో తెలుసా? జీవింపజేయు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే అదే సమాధానం చెప్పండి. వెంటనే అయితే ఆ జీవింపజేయు ఆత్మ ఎవరు అని అడిగితే ఇంకొక వచనం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఏమనుందండి? ప్రభువే. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభువే ఆత్మ. ఆత్మ ఎవరు? ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. చివరిలో నేను చెప్పండి, ప్రభువుగా ఆత్మ చేత. ఒరిజినల్ తర్జుమాలో ఏమిటో తెలుసు? ఆత్మయేగు ప్రభు అని ఉంటుంది. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు అని రాశాడు బైబిల్లో. ప్రభువే ఆత్మ, ఆత్మయే ప్రభు. క్రీస్తుని గురించి అవగాహన లేకపోతే, ఆత్మను గురించి అవగాహన లేకపోతే నువ్వు దురాత్మల్లో ఎందుకు పడవో, దురాత్మ యొక్క ఆ భ్రమలో మనం ఎందుకు పడతాం? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు. అదే నీలో నిన్ను నడిపించే ఆత్మ ఉన్నప్పుడు, ఆత్మ గుర్తించగలిగిన జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు, ఏంటి ఆ జ్ఞానం? ఇందాక మనం చదివాం, ఆత్మల వివేచన. ఈ మాట అందరూ చెప్తారు ఒకసారి. ఆత్మల వివేచన. భ్రమపరచు ఆత్మను ఎట్లా గుర్తిస్తావు? తప్పిపోకుండా ఉండాలంటే, దాన్ని గుర్తించాలంటే అది ఎలాగుంటుందో తెలియాలి కదా. అది ఎట్లాగుంటుందో నీకు తెలియాలి కదా. అది ఎలా ఉంటుందో నువ్వు దేని ఆధారంగా కొలుస్తావు? ఒక వాటర్ని టేప్తో కొలవలేనట్టుగా మరి దేనితోనూ ఇతర స్పిరిట్స్ని మనం గుర్తించలేం. ఇతర స్పిరిట్స్ని మనం ఎలా గుర్తిస్తామంటే హోలీ స్పిరిట్తో గుర్తిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారానే ఇతర ఆత్మల్ని మనం గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం. నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఓ పాస్టర్ గారు ఇంటికి వచ్చారంట. వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా, అమ్మ ప్రార్థన చేస్తుంటే చీకటి కనబడుతుంది అన్నాడంట. ఒక ఆయన చెప్పిన విషయం చెప్తున్నాను. అప్పుడు ఆవిడ అందంట, కళ్ళు మూసుకుంటే చీకటి కనపడుతూ వెలుగు కనపడుతుందండి అందంట. ఆ మాట చెప్పగానే అందరూ గొల్లుమని నవ్వేశారు చర్చిలో. బాగుందిగా జోకు. యాకు కళ్ళు మూసుకుంటే చీకటి కనపడుతుంది. నిజమే, నిజమే, వెరీ గుడ్. యేసుక్రీస్తు దగ్గర నీకోదేం వచ్చాడు. జనులు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమిస్తున్నారు అన్నాడు. అంటే చీకటి ఏంటి చెప్పండి? ఆ చీకటి ఏంటి? సాతానేనా? దుష్టక్రియలేనా? పాపమేనా? మరి పాస్టర్ గారు కళ్ళు మూసుకుని ఇంట్లో చీకటి కనపడుతుందంటే నువ్వు మామూలు చీకటాన్ని ఎందుకు అనుకున్నావు? ఎందుకు నవ్వావు? దాన్ని జోకని ఎందుకు అనుకున్నావు? ఎవడో మనకు నేర్పించాడు. ఎవడో ఆత్మ విరోధి మనకేం నేర్పించాడంటే, పరిశుద్ధాత్మ గురించి ఎవరు ఏం మాట్లాడినా వెటకారం చేయాలి, దాన్ని హీనపరచాలి. ఆ పాస్టర్కి ఏమీ తెలియదు. మనం మంచి మంచి ప్రసంగాలు విన్నాం, మంచి బైబిల్ స్టడీలు చేసాం, మనకు డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనం మేధావులు. ఎవరైనా ఎదుటి వారిలో ఉన్న దురాత్మని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి గుర్తిస్తే వాడికి ఏమీ తెలియదు, వాడు గేదెలు కాసుకునేవాడు. ఈరోజు చెప్తున్నాను, ఒకవేళ నిజంగానే పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని ఆత్మలను గుర్తించేవాడు గేదెలు కాసుకునేవాడు అయితే, మీరందరూ గేదెలు కాసుకునేవాళ్ళు అయితే మాత్రమే బ్రహ్మపరిచే ఆత్మను గుర్తించగలరు. మీరందరూ ప్రొఫెసర్లు అయితే మీరు గుర్తించలేరు. అలాగ ఆత్మచేత నడిపించబడేవాడు ఒకవేళ హీనమైతే మీ దృష్టిలో, లేదా ఈ సొసైటీ దృష్టిలో, ఈ ప్రొఫెసర్స్ దృష్టిలో పరిశుద్ధాత్మ సహాయంతో ఒక వ్యక్తి నడిపించబడుతుంటే అతడు హీనుడైతే, మీరు హీనులైతే తప్ప దాన్ని గుర్తించలేరు. ఎందుకంటే స్పిరిట్స్ని గుర్తించడం పరిశుద్ధాత్మ యొక్క ఒక శక్తి, ఒక సహాయం. హోలీ స్పిరిట్ యొక్క ఒక ఎగ్జిబిషన్. హోలీ స్పిరిట్ యొక్క ఒక ఎగ్జిబిషన్. ఆ ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు మనం దాన్ని గుర్తించగలుగుతాం. ఇదేదో తేడా ఉంది అని మనం గుర్తించగలుగుతాం. కానీ ఏం చేశారంటే, ప్రతిదాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతిదాన్ని అందరూ మొత్తం మ్యానిపులేట్ చేశారు, పాడు చేసేసారు. దాని గురించి రకరకాల అభిప్రాయాలకి మనందరినీ గురి చేశారు. అందుకే బ్రహ్మపరచు ఆత్మ అనేక మందిలో విస్తారంగా పనిచేస్తుంది. సాతానికి ఈజీ అయిపోయింది.
ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. నేను ప్రభు నమ్ముకున్న కొత్తలో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నమ్ముకున్న కొత్తలో ఒక చోట ఒక బుక్ స్టాల్ తీసేస్తున్నారు. నాకు తెలిసింది, నాకు బైబిల్ చదువుతున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నాను, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ బుక్స్లో కొన్ని బుక్స్ కొంటే మనకు ఉపయోగపడుతుంది కదా ఇప్పుడని ఆ షాప్ తీసేస్తున్న దగ్గరికి వెళ్ళాను. ఇంత పెద్ద లాట్ వేసాడు. ఏవి కలితే అది తీసుకోండి, ఆఫ్ రేట్ అన్నాడు. అంటే బుక్ పట్టుకున్నాను, ఇలా తిప్పుతున్నాను. ఆ రైటర్ నాకు తెలియదు, ఏం తెలియదు, కొత్త ప్రభు నమ్ముడు 1 year అవుతుంది. ఆ బుక్ తీసి తిప్పుతుంటే పేపర్స్ నాలోంచి ఒక పర్సన్ చెప్తున్నారు ఇది మంచిది కాదని. పక్కన పెట్టాను. కొన్ని తీసుకుంటుంటే నా మనసు ఏం అడ్డు పెట్టట్లేదు, నాలోంచి ఏ విధమైన వ్యతిరేకత రాలేదు, మనసు ప్రశాంతం అనిపించింది. రైట్, తీసుకున్నాను, పట్టుకెళ్ళాను. చాలా ఆశ్చర్యం. ప్రతి బుక్ నేను తర్వాత కొంచెం బైబిల్ చదవడం, బైబిల్ గురించి తెలిసిన తర్వాత ఆ పుస్తకాలు చూస్తే అందులో ప్రతిదీ కరెక్ట్ ఉంది. నేనేవి తీసాను అందులో కొన్ని గుర్తున్నాయి. అందులో విలియం బ్రనామ్ సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంత పెద్ద లాట్ ఉంది, పట్టుకున్నప్పుడల్లా దాన్ని వద్దని పడిపోతుంది దేవుడు. ఆ తర్వాత అర్థమైంది, ఇతను అదా, అందుకు దేవుడు నన్ను చదవద్దు అన్నాడు. ఎవరు చెప్పారు నాకు ఆయన చెప్పకపోతే, ఈ ఆత్మల వివేచన నాకు ఆయన చెప్పకపోతే నేను ఏదో దాంట్లో పోదును. ఆ తర్వాత 1 సంవత్సరానికి మా కాకినాడలో చాలా పెద్ద మీటింగ్స్ పెట్టారు, పెద్ద ఫ్లెక్స్లో. మొట్టమొదటిసారి ఒక మనిషి ముఖం అన్ని ఫ్లెక్స్లో పెట్టడం. ఈయన నాకు మైక్ ఇచ్చే ముందు పేరు చెప్పొద్దు అన్నారు, అందుకే పేరు చెప్పట్లేదు. చాలా భారీ మీటింగ్స్, పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు అలవాటు చేసింది ఆ బ్యాచే. మీటింగ్స్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, హడావుడి, ఇంకా ప్రొజెక్టర్లు, లైట్స్ ఆఫ్, మామూలుగా హడావుడి కూర్చొని చెప్తున్నారు. అందరూ చాలా ఇంట్రెస్ట్గా అంటున్నారు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను మంచి స్పీకర్ కాదని చెప్తున్నాడు, ఇతను ఆత్మ సంబంధి కాదని చెప్తున్నాడు. అతను ఎవడో తెలియదు, నాకు ఎందుకో తెలీదు, అది తప్పని నాకు తెలుసు. ఇంటికి వచ్చేస్తున్నాను, చచ్చోళ్ళు అందరూ ఆటో పెట్టుకుని వెళ్ళాం. ఆటోలో నేను చెప్తున్నాను, ఆయన చెప్పేది తప్పు. ఎందుకు తప్పు అని అడిగారు. ఎందుకు తప్పో తెలీదు, ఆయన చెప్పేది తప్పు. ఎలా చెప్తున్నావు అంటే, నేను చెప్పగలను, ఆయన చెప్పేది తప్పు. అరే బుర్ర ఉందా? ఎస్, నాకు బుర్ర లేదు, ఆత్మ ఉంది. నా బుర్రకు నచ్చింది కానీ నా ఆత్మకు నచ్చలే. నా బుర్రకి ఆ తొడగొడ్డాలు అవి నచ్చినాయి కానీ నా ఆత్మకు నచ్చలేదు. ఇంటికి వచ్చాను, 2వ రోజు అందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. 3 రోజులు వెళ్ళారు. 3వ రోజు సంఘ పెద్ద ఉంటుంది ఒక ఆవిడొచ్చి, నువ్వు చెప్పింది కరెక్ట్, అతను జనాల్ని శరీర సంబంధంగా రెచ్చగొడుతున్నారు తప్ప ఈ 3 రోజులు మాకు ఆత్మ సంబంధంగా టాలెంట్కి అంత ఉపయోగం లేదు అని చెప్పింది. 3 రోజుల పాటు విన్నప్పుడు ఆమె తెలిసింది, 1 నిమిషం విన్నప్పుడు నాకు తెలిసింది రెండింటికి తేడా ఏంటి. నా దగ్గర కొలమానం ఉంది, నేను కొలవగలను, ఎందుకంటే దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. నాకు కాదు, ప్రతి వానికి దేవుడు అది ఇవ్వాలని అనుకుంటున్నాడు. నువ్వు అడిగితే. ఇంకొంతమంది అతనికి ఫ్యాన్స్ అయ్యారు, చర్చిల్లో తిరుగుబాట్లు జరిగినాయి, చర్చిల్లోంచి బయటకు పోయారు. ఆ బయటకు పోయి బైబిల్ స్టడీలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చదివేసుకుని వ్యభిచారంలో పడ్డాడు, తాగుడులో పడ్డాడు, రోడ్ల మీద పడ్డాడు, చెట్ట చివరకు తిరిగి వచ్చి ప్రభువాన్ని మోకరించినాడు. ఈ నాశనం అంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆ కొలమానం ఆ వ్యక్తి చేతిలో లేదు. ఈరోజు చాలామంది అందులో ఉన్నవాళ్ళు తెలుసుకుని బయటకు వచ్చి అది కరెక్ట్ కాదంటే, ముందేం చేసావు, అప్పుడేం చేసావు, అప్పుడు ఎందుకు తెలుసుకోలేదు? అప్పుడు నువ్వు సితార్ పుస్తకం చదివావా, ఈనాడు పుస్తకం చదివావా, బైబిలే చదివావా? అప్పుడు కూడా బైబిలే చదివావు కదా, వాళ్ళు కూడా బైబిలే చదివారు కదా, వాళ్ళు కూడా రెఫరెన్స్లు కింద నుంచి మీదకి చెప్తున్నారు కదా. ఎందుకు దొరికిపోయారు? నువ్వెందుకు దొరికిపోయావు అంటే, ఇంజనీరు నీటిని కొలవడానికి టేప్ పట్టుకుని వెళ్తే కొలవలేడు కాబట్టి. అంత వాక్యమే అంటే ఈ వాక్యము రాయించిన ఆత్మ ఉన్నాడు, ఈ బైబిల్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మ. ఇన్ని రోజుల నుంచి మనం విన్నాము కదా, కడపటి ఆదాం ఎవరు అంటే కరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోయాం? ఆత్మ ఎవరు అని అడిగితే ఆత్మ ఇంకొక ఆయన అని చెప్తామే, కానీ ఇక్కడే ఉంది ప్రభువే ఆత్మ అని చెప్పేశాడు కదా, సింపుల్గా తేల్చేశాడు. బైబిల్ ఏమి ఈ డాక్టర్ని సాగదీసి ఇబ్బందికరంగా కన్ఫ్యూజన్గా మనకు అర్థమైన విధంగా దేవుడు బైబిల్ రాయించలా, చాలా సింపుల్గా రాయించాడు. ప్రభువే ఆత్మ అన్నాడు, అంతే అయిపోయింది. ఆత్మే ప్రభు అన్నాడు, అంతే అయిపోయింది. మీరు చదవండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. డాక్టర్ని ఏం లేదు అక్కడ, సింపుల్. ప్రభువే ఆత్మే ప్రభు అని రాసేశాడు. ఇంకా దాంట్లో మళ్ళీ పెద్దన్నయ్య చిన్న కుటుంబం ఏం లేదు అక్కడ. ప్రభువే ఆత్మ అయిపోయింది, సింపుల్. మనమే దాన్ని మొక్కలు చేసుకుని
మనమే దాన్ని రకరకాల మ్యాటర్లు పెట్టుకుంటే యేసు గురించి ఏం అర్థం అవుతుంది లోకానికి? యేసు అంటే అర్థం కాకే ఈ బ్రహ్మపరచు ఆత్మ తిరుగుతుంది. ఆ యేసు అంటే ఆత్మని, ఆయన మన మధ్య పనిచేస్తున్నాడని, ఆయన మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడని మనకు తెలిసినప్పుడు, ప్రభువా ఆత్మగా పనిచేస్తున్నావు కదా, నాకు ఆత్మల వివేచన ఇవ్వు, గుర్తించగలిగిన ఆత్మ జ్ఞానమే నాకు ఇవ్వు ప్రభువా. అది ఎవరో చెప్పడం వల్ల రాదు, దేవుడి సాయం. ఎందుకంటే నేను ఈరోజు 10 మంది చెడ్డోళ్ళ గురించి చెప్పచ్చు, రేపు 11వాడు వస్తాడు, మళ్ళీ నేను రావాలా, ఇంకొకటి రావాలా? ఎన్ని రోజులు ఎవరో నీకు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు ఎవరో నీకు చెప్పాలి. నీకు చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, ఇంకా గట్టిగా చెల్లిద్దాం. దేవుడే నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా కనుక అన్నాను అనుకోండి, ఈలోపు ఎవరొకరు మేధావులే, మామూలులే మేధావులే, ఏంటి దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడితే మనం బతకగలమా అంటాడు ఒకడు. ఎందుకంటే ఎవరో ఎప్పుడు దేవుని చూడలేదు, దేవుని స్వరం వినలేదు. మరి బైబిల్ అంతా ఎవరు రాసింది, ఎవరు చెప్పింది? దేవుడి స్వరంతో మాట్లాడలేదు, మనుషుల స్వరంతో మాట్లాడాడు. అందులో పెద్ద డాక్టర్నే ఉంది, దాంట్లో ఏం లేదు. అపోస్తలుడైన పౌలుకి రాత్రి దర్శనమందు ప్రభు నాతో మాట్లాడాడని రాశాడు కదా. నీవు ఎవరు అంటే నేను ప్రభునని మాట్లాడాడు కదా. ఇంకా మోషేతో మాట్లాడాడు కదా, అబ్రహాంతో మాట్లాడాడు కదా. ఈ మాట్లాడినవన్నీ ఏంటి ఇవన్నీ? మొన్న ఒక మాట అన్నాడండి, క్రీస్తు గురించి అర్థం కాక అని రాసిన ఆ కొటేషన్ ఎన్ని కోణాల్లో ఉందంటే అందుకే అంతకాలం పట్టింది. ఈ టాపిక్ పూర్తి చేయలేరు సార్ మీరు, ఇంకా పెట్టినా పూర్తి చేయలేరు, ఆపేయాలని ఆపేస్తున్నారు మీరు. ఎందుకంటే అంత అంటే అతను ఏమన్నాడంటే, దేవుడు అంటే ఆకాశ మహాకాశాలు పట్టలేనోడు, అతను మనిషి ఎలా అవుతాడు అన్నాడు. దేవుడు మనిషి ఎలా అవుతాడు? మీరు ఈ పురాణాలు అవి చదివేసిన వాళ్ళ గురించి ఈ అవతారాలను పట్టుకున్నారు, దేవుడు మనిషి అవ్వడం అన్నాడు. మరి దేవుడు మనిషి అవ్వకపోతే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చినాడు ఎవరో? యెహోవా వచ్చెను, కాళ్ళు కడుక్కున్నాడంట, అంటే కాళ్ళు వేసుకుని వచ్చాడు. ఓకే, కనపడ్డాడు, మాట్లాడాడు, కూర్చున్నాడు, వండి పెడితే శుభ్రంగా మటన్ లాగించి కాసేపు మాట్లాడి వెళ్ళాడు. యెహోవా పరలోకానికి వెళ్ళిపోయాడని ఉంది. అది కాదండి, ఇది కాదు, నువ్వు మాట్లాడక రాకడ యెహోవా అని ఉంది, నువ్వు నోరు మూసేంతే. దేవుడు మనిషి అవుతాడని ఉంది అక్కడ. దేవుడు మనిషి అయ్యాడు, మళ్ళీ మనిషి అవుతాడు. ఎందుకంటే నా గురించి ఆయన ఏదన్నా అవుతాడు, దేవునికి స్తోత్రం. నా గురించి ఏదన్నా అవుతాడండి. మీ నాన్నగారు చాలా పెద్ద మోతుబారు, ఎవరి దగ్గర తలదించడు. నువ్వు అత్యంత ప్రమాదంలో ఉన్నావు, హాస్పిటల్లో డాక్టర్ గారు చేతులు పట్టుకుంటాడు, అయ్యా ఎలాగైనా నా బిడ్డను బతికించంటే. నువ్వు అంత పెద్ద మోతుబారు కదా, నేను మోతుబారునే, కానీ నాన్నను నన్ను కన్నవాడు నా గురించి ఎన్ని మెట్లన్నా దిగొచ్చేస్తాడు కిందకి, ఎంత కిందకన్నా వచ్చేస్తాడు. అలా వచ్చిందే కదండి ఇప్పుడు అందరూ జరుపుకుంటున్న క్రిస్మస్. నా గురించి మెట్లు దిగి వచ్చేసిందే, మెట్లు ఆవిడ పాడిన పాట అదే, అందులో ఆ భావం రాశారు. అందులో అర్థం కాలేదు వాళ్ళకి. దేవుడు మనిషి అవుతాడా అంటే క్వశ్చన్ బాగుంది. బైబిల్ ఏమంటుందంటే అవుతాడు, మూసుకో నువ్వు అంటుంది. అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను ఎలా అంటే దేవుడు మాట్లాడతాడేంటి అంటారు. చాలా వెటకారంగా ఉంటుందండి. దేవుడు మనుషులతో బైబిల్ నుంచి మాట్లాడతాడు కానీ ఇంకోలా మాట్లాడతాడేంటి అని నేను చెప్పాను అనుకోండి. అంటే ఇంతకుముందు ఎవరు వచ్చారో నాకు తెలీదు, ఏం చెప్పారో నాకు తెలీదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉండొచ్చు నా ప్రసంగాలు కొన్ని చోట్ల. అది మీరు దాంతో కంపేర్ చేసుకోకుండా బైబిల్తో కంపేర్ చేసుకోండి చాలు. మీరు అందరూ మేధావులు కాబట్టి ఫిల్టర్ చేసుకోగలరు. ఏది మీకు కరెక్ట్ అనిపించిందో దాన్ని తీసుకోండి, ఏది వాక్య ప్రకారం తప్పు అనుకుంటుందో దాని పక్కన పెట్టండి. వాక్య ప్రకారం తప్పు అనిపించింది, మనం నమ్మే సిద్ధాంతాల గురించి కాదు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతాను చూడండి, 14 నుంచి చదువుతాను. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టలేకపోతారంట. అలా కనిపెట్టలేకపోయినప్పుడు ఏం జరుగుద్దంట, మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకున్నట్లు, గోతికి పోకుండా వారు కాపాడినట్లు, కత్తి వలన నశించకుండా వారి ప్రాణము తప్పించబడినట్లు,
ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం. దేవుడు పలికాడట, ఆ విశ్వాసి వినలేదట. మరలా రెండోసారి వాక్యంలో చెప్పాడు, ప్రసంగంలో చెప్పాడు, రకరకాలుగా చెప్పాడంటే వినలేదట. అందుకని దేవుడు థర్డ్గా, మూడవ పద్ధతి ఏమి ఎన్నుకున్నాడంటే, రాత్రి వేళ మంచం మీద నిద్రించే సమయంలో, రాత్రి వేళ కలుగు స్వప్నములో, ఉదయం లేచిన తర్వాత అతను ఆ స్త్రీతో తప్పు చేయకుండా, లేదా ఆ డబ్బులతో అది కొనేయకుండా, లేదా తప్పు చేయకుండా, ఆ లోపంలో పడిపోకుండా ఒక ప్రసంగాన్ని రెడీ చేసుకుని, ఒక ఉపదేశమును సిద్ధపరిచి దేవుడు వారితో మాట్లాడతాడట. హల్లెలూయా. దీన్ని ఎవరు కాదంటాం? దీన్ని ఎలా కాదంటాం? ఇది పాత నిబంధన కొత్త నిబంధన కాదు. అక్కడ ఏం రాశాడు? దేవుడు ఇలా అనుకుంటాడట, దేవుడు ఇలా చేస్తాడట. అందుకే ఇలా అన్నాడు ఆయన, అంచె దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, వారి కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, వారి యవ్వనులు గట్టి చెప్పాలి, దర్శనములు చూతురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాట నేను చెప్పానంటే ఇంకేంటంటే, బైబిల్ చదువుకుందా ఈడవాడ దర్శనం అంటాడరా? దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును. నరులు దాన్ని గ్రహించినప్పుడు దేవుడు మాట్లాడి ఇంకో పద్ధతి కూడా ఉంది. దేవుడు చెప్పాలనుకున్న పద్ధతి కూడా ఉంది. అదే పౌలుతోనే ఆ పద్ధతిలో మాట్లాడాడు, పేతురుతోనూ ఆ పద్ధతిలో మాట్లాడాడు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే మేధావుల దగ్గరికి వెళ్ళొద్దు. పెద్దవాళ్ళు ఎవరైనా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మా నానమ్మ యేసయ్య ఎప్పుడన్నా నీతో మాట్లాడా అని అడుగు. మీ తాత నన్ను చితక్కొట్టేసేవాడు చర్చికి వెళ్ళొద్దని, నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు పడుకుంటే ఒకరోజు ప్రభువు నాతో మాట్లాడాడు అని చెప్పుతానే. మీ తాతయ్య చెప్తాడు, ఎక్కడున్న పెద్దవాళ్ళు చెప్తారు దేవుడు నాతో మాట్లాడాడు అని. కానీ ఇప్పుడున్న ఈ తరం ఉందే, వాళ్ళు ఏమంటారంటే నవ్వుతారు. ఏమో దేవుడు నిజంగానే భయవేసి మానేసి ఉంటాడు వెళ్తా మాట్లాడడం. ఈ యవనస్తులు అందరూ నన్ను ఎట్టకారం చేస్తారా బాబు, మాట్లాడడానికి వస్తాడు, నన్నే హేళన చేస్తారు. అడగండి, అందరిని అడగండి, దేవుడు మాట్లాడతాడు. మాదంతా హైందవ కుటుంబం. మా పెద్దన్న ఆర్ఎస్ఎస్లో పనిచేస్తాడు. మా రెండో అన్న మా ఊళ్ళో సాయిబాబా గుడికి ధర్మకర్త. మా రెండో అన్న వాడు యేసుప్రభు మాట ఎత్తే ఇష్టం వచ్చినట్టు తిడతాడు. మా అన్న అయితే పాస్టర్లు ఎవడన్నా కనబడితే కాళ్ళు ఎరగొట్టండి, కేసు అవ్వకుండా నేను చూస్తానండి, ఆటోలో అనౌన్స్మెంట్లు కూడా చేశాడు మా ఊళ్ళో. ఆ ఇంట్లో నేను పాస్టర్ని చూడండి ఎన్ని తొనలు తిన్నానో మీరు లెక్కేసుకోవచ్చు. అయితే మా రెండోవాడు ఆడు కొంచెం డ్రింక్ అలవాటు ఉంది, యేసుప్రభు పేరు ఎత్తే తిడతాడు. క్రైస్తవులు కనబడితే బూతులు తిడతాడు. ఒకరోజు నాతో, రే నీ యేసును దమ్ముంటే ఆడు మొగుడైతే ఆ ఎదవ నా దగ్గర రమ్మనరా అన్నాడు. ఎందుకురా అలాంటి మాటలు? దమ్ముంటే రమ్మనరా అయిపోతాడు వాడు. ఎక్కడ పోతున్నారు నువ్వు? ఊళ్ళో అందరూ మమ్మల్ని ఏంటి మీ తమ్ముడిని ఆపలేకపోతున్నావు, మీరు మా గురించి చెప్తున్నారేంటి? వాళ్ళు రెచ్చగొట్టి నా మీద పంపిస్తున్నారు వాళ్ళు. ఇంటికి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మా అన్నయ్యని క్షమించు, నువ్వు మంచివాడివి కాబట్టి ఆడు బతుకున్నాడు, క్షమించాను, ప్రార్థన చేసుకుని అయిపోయింది. ఆడు వేరే ఊళ్ళో ఉంటాడు, వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. పొద్దున్నే ఫోన్ చేశాడు 7 గంటలకి. ఎప్పుడు ఆడు పొద్దున్న చేయడం, లేటుగా లేస్తాడు, కొంచెం లోపల ఉంటుంది కదా మ్యాటర్, పొద్దున్న లేటుగా లేస్తాడు. 7 గంటలకు ఫోన్ చేశాడు. నాకు భయం వేసింది, పిల్లలకి ఏమన్నా అయింది, వాళ్ళ పిల్లలకి కాదు. ఏరా రే రాత్రిని యేసుప్రభు మాట్లాడాడు నాతో అన్నాడు. ఏమైందిరా? పడుకోగానే 4 రోడ్ల కోడలి ఒక పెద్ద స్తంభం, ఆ కోడల్లో స్తంభం పక్కన చిన్నది కట్టుంటే దాని మీద కూర్చున్నాడంట. జుట్టు పట్టుకుని ఎట్టేళ్ళని ఆలోచిస్తున్నాడంట. 4 రోడ్స్లో ఒక అతను చెయ్యి భుజం మీద వేశాడు, అంగీ ఉంది. ఎటు వెళ్ళాలో తెలియట్లేదా, నేను చెప్పనా అన్నాడంట. చెయ్యేమో భుజం మీద ఉంది, వాయిస్ ఆకాశంలోంచి వస్తుంది అంటే తల ఎత్తి చూస్తే మనిషి ఆకాశంలో ఉన్నాడట. దేవుని స్తోత్రం. చెయ్యి భుజం మీద ఉంది. గబుక్కులు లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత టెన్షన్ వచ్చింది, చెమటలు పెడేస్తున్నా చేసి ఉన్నా. హాల్లో కూర్చున్న టీవీ వేసాడు, చొక్కొచ్చేస్తుంది, టీవీ రావట్లే, నొక్కుతున్నాడు, రిమోట్ పని చేయట్లే. సిగరెట్ వెలిగించుకున్నాడంట, కాలుతున్నాడు. ఈ లోపల వాళ్ళ పిల్లలు వేసి ఏడుతో వచ్చాడంట డాడీ అని. ఎత్తుకుని లోపల తీసుకెళ్ళి పడుకోబెడతాడు. నేను హాల్లో ఉన్నాను, వీటికి వెళ్ళా తెలిసింది, వీడు ఎందుకు లేచాడు, ఎందుకు ఏడ్చాడు, ఎందుకు నా దగ్గరికి వచ్చాడు, భయం వేస్తుంది వీడికి, ఏంటి పడుకుంటే ఆయన వచ్చేస్తాడు, తెల్లారిపోలేదు అలాగా అని. ఆయన నిద్ర పెడతా పడుకుని పోయాడు. మళ్ళీ 4 రోడ్ల జంక్షన్, మళ్ళీ మాట్లాడాడు. సరే చూపించి అన్నాడంట. ఇలా ఎత్తుకుని ఆకాశంలో తీసుకుపోయి గ్రహాలు నక్షత్ర మండలాలు అన్నీ తిప్పి
వీటన్నిటినీ ఈ చెయ్యి చేసిందని చెప్పాడట. హల్లెలూయా. ఈ చెయ్యి చేసింది. సముద్రంలోకి తీసిపోయి అన్నీ చూపించి ఈ చెయ్యి చేసింది. అడవులు తీసుకెళ్ళి ఈ చెయ్యి చేసింది. పొద్దున్న దాకా తిప్పి పొద్దున్న వదిలేసి వెళ్ళిపోయాడంట. నీ యేసు ప్రభు దేవుడురా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి వాడు మాలలో ఉన్న నేను కనబడితే ప్రైజ్ ది లార్డ్ చెప్తాడు, ప్రైజ్ ది లార్డ్ చెప్తాడు. ఆడి చేతిలో సిగరెట్ ఉందనుకోండి, గబుక్కు నేను చూస్తే సిగరెట్ పాడేస్తాడు. నేను చిన్నోడిని, నా దగ్గర నా దేవుణ్ణి చూశాడు. ఆడు దేవుని స్తోత్రం, నా దేవుణ్ణి చూశాడు. నా బాధ ఏంటంటే వాళ్ళతో మాట్లాడిన దేవుడు మన వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదంటే మనం అందరూ తలుపులు వేసుకుని గది లోపల బైబిల్ స్టడీలు చేసుకుంటున్నాం యేసుప్రభుని బయట వదిలేసి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? యేసుప్రభుని బయట పాడేసి గది లోపల బైబిల్ స్టడీలు చేసుకుంటున్నాం. ఈ వాక్యం ఏం చెప్తుంటే ఈ వాక్యానికి ఈ వాక్యం కలిపితే ఏ ఎస్సెన్స్ వస్తుంటే, దీంట్లో కలిపామంటే ఏమొస్తుంటే, దీనికి కలిపామంటే ఏమొస్తుంటే అని లోపల స్టడీ చేసుకున్నాం. బయట ఉండిపోయాడు ఆయన తలుపు తడతాడు. రే తలుపు తీయండిరా బాబు, తలుపు తీయండిరా, నేను బయట ఉన్నాను, నేను లోపలికి వస్తాను, నేను చెప్తాను దాని గురించి మీకు, నేను మాట్లాడతాను, నేను నడిపిస్తాను. మనం ఇందాక వచనం చదివాం, రోమపత్రిక 8వ అధ్యాయంలో, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది దేవుని ఆత్మనామనాలు సన్ ఆఫ్ గాడ్ అని రాసుకుంటున్నారు. అది నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. ఎందరో దేవుని ఆత్మచేత నడిపించబడుదురో. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడిన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక ఊరు వెళ్ళబోతున్నావు, ఏ ఎక్స్పీరియన్స్తో చెప్పగలవు నన్ను దేవుడు నడిపిస్తున్నాడని? ఏ ఎక్స్పీరియన్స్ ఉంది? నీతో ఎవరు మాట్లాడారు? నీకు అనిపించింది, వెళ్తున్నావు, మరి దేవుని నడిపింపని ఎలా చెప్పగలవు? దేవుని ప్రేరణ లేకుండా, దేవుడు నిన్ను ఒక విషయంలో ప్రోత్సహించకుండా నువ్వు దేవుని కుమారుడు ఎలా అవుతావు? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఒకడు దేవుని కుమారుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? ఎందరో దేవుని ఆత్మచేత నడిపించబడుదురో. ఆత్మ నిన్ను నడిపించాలి. ఇప్పుడు బ్రదర్ మీటింగ్ పెట్టారు, కుర్చీ లేయడానికి వీటన్నిటిని చేయడానికి ఎవరికాళ్ళు రాలేదు కదా, ఫోన్ చేశారు, మీటింగ్ పెడతాం మన అందరూ అంటే అందరూ చెక్ చేసుకున్నారు, వచ్చారు, సెట్ చేశారు. నిన్ను లీడ్ చేసింది ఒకరు ఉన్నారు ఇక్కడ. అలాగే నీ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు ఎవరు? నీలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఉందా? ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నువ్వు ఎలాగ సన్ ఆఫ్ గాడ్ అవుతావు? యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను చూడండి. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధించనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. 2 బోధలు ఉన్నాయండి ఇక్కడ. ఆయన బోధించిన ప్రకారమును, అది బోధించిన ప్రకారమును ఉన్నాయండి, లేవా? ఆయన బోధించింది గ్రంథములో రాయబడింది, అది బోధించేది మన హృదయంలో మోగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడింది బైబిల్లో ఉంది. మరి నువ్వు ఒక ఊరు వెళ్ళాలి, ఒక పరిచర్యకి, లేదా ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి, ఎవరు నీకు చెప్తారు? వాళ్ళకి ఏదో అవసరంలో ఉన్నారు, ఎవరు నీకు చెప్తారు ఆ విషయం? ఒక వ్యక్తిని నమ్మి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళకూడదు అని ఎవరు నీకు చెప్తారు? ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నావు, అది కరెక్ట్ కాదని ఎవరు నీకు చెప్తారు? నీకు బోధించాల్సిన వాళ్ళు ఒకరున్నారు. ఆ బోధించాల్సిన వాడే నీలో ఉండి నీతో మాట్లాడతాడు. ఆయనే భ్రమపరచు ఆత్మ ఏదో నీకు తెలియజేస్తాడు. మేము కొన్ని చెప్పగలమంతే, గుర్తించడానికి కొన్ని చెప్పగలం. కానీ నీ లైఫ్ అంతా ఈ 7 రకాల దురాత్మల గురించి చెప్పాను, 7 రకాల ఆత్మల పేర్లు చెప్పాను. ఈ 7 రకాల ఆత్మల్ని నువ్వు చాలా సింపుల్గా ఎస్కేప్ చేసుకుంటా. నువ్వు చచ్చేదాకా 7 ఆత్మలు పై ఎత్తులేసుకుని నిన్ను పడగొట్టడానికి, నిన్ను పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు ఒక్కరోజు కూడా ఆడి మాట వినకుండా నీ పని నువ్వు ఎప్పుడు చేసుకుని సక్సెస్ అవ్వగలవో తెలుసా? నీలో ఈ 7 ఆత్మల కంటే బలమైన ఆత్మ పని చేయాలి. ఆత్మ పేరు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ లేకుండా నువ్వు 15 సార్లు, 20 సార్లు, 50 సార్లు దీన్ని చదివేసినా ఇది నీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకునే అర్థమవుతుంది. ఇది నీకు అంతా అర్థం కాదు. ఏం జరిగిందంటే బయట పరిస్థితుల్లో క్రైస్తవులు దేవుని ఆత్మను పొందుకుంటే
క్రైస్తవులు దేవుని ఆత్మచేత నింపబడితే ఈ దుష్టుడు వల్ల పడిపోకుండా ఉంటామని ఈ దుష్టుడు తెలివిగా ఏం చేశాడంటే, నువ్వు ఆత్మను పొందేసుకున్నావే ఏం పర్లేదు అన్నాడంతే. ఎలాగండి అంటే, ఒకడంటాడు సువార్త వినగానే ఆత్మ పొందేసుకున్నట్లే అంటాడు. ఇంకొకడు నువ్వు తప్పు చేస్తున్నావని తెలుసుకున్నావంటే ఆత్మను పొందేసుకున్నట్లే అంటాడు. ఇంకొకడు నువ్వు బాప్తిసంలో మునిగావంటే ఆత్మ పొందేసుకున్నట్లే అంటాడు. ఇంకొకడు పెంతెకోస్తు సంఘానికి వెళ్ళావంటే నువ్వు ఆత్మ పొందేసుకున్నట్లే అంటాడు. రకరకాలు. ఇంకొకడు నువ్వు రొట్టె విరుపులోకి ఉన్నావంటే నువ్వు ఆత్మ పొందేసుకున్నట్లే. ఎంత బాగుంది ఇది, పొందేసుకున్నట్లే. మేడగది మీద వారు పేతురు ప్రసంగం చేసినప్పుడు మేడగది మీద ఉన్నవాళ్ళు వారు వాక్యం చేత పొడవబడి, ఇప్పుడు ఏం చేయాలయ్యా, మేము తప్పు చేసాం, పాపం చేసాం, మేము ఇప్పుడు ఏం చేయాలని అడిగారు. మీరు బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మను వరమును పొందు. మరి ఇలా ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, మళ్ళీ పరిశుద్ధాత్మ పొందడం ఏంటి? ఒప్పుకునైనా రాదు. తప్పును ఒప్పుకోవడం పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు. పరిశుద్ధాత్మ పొందినోడి ద్వారా ఒప్పుకున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ పొంది ఒప్పుకునేది వేరు, పొందినోడి ద్వారా ఒప్పుకోవడం వేరు. ఆ తర్వాత పేతురు సంబంధించిన వీళ్ళు పరిచర్య చేస్తూ ఫిలిప్పు సమరయలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు బాప్తిసం పొందేశారు, కానీ ఎవరు పరిశుద్ధాత్మ పొందుకోలేదంట. చదివాం కదండి అపోస్తలుల 8వ అధ్యాయం. బాప్తిసం పొందేశారు కానీ ఎవరో పరిశుద్ధాత్మ పొందుకోలేదు. మనం ఇంకా ఎందుకు అందులో ఉన్నాం? బాప్తిసం పొందడంతోనో, తప్పులు ఒప్పుకోవడంతోనో, సువార్తను అంగీకరించడంతోనో, పలానా సోకాళ్ళు చర్చిలకు వెళ్ళడంతోనో నువ్వు పొందుకుంటావని ఎలా అనుకున్నావు? దానికో పద్ధతి చెప్పాడు బైబిల్. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 12 నుంచి చదువుతాను చూడండి. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని తెలిసి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఎవరికి ఇస్తాడేటండి ఆత్మని? అడిగిన వాళ్ళకి ఇస్తాడు. తాను అడిగిన వారికి ఎంతో నిశ్చయంగా. ఎక్కడ అడిగేస్తామని ఏం చేస్తారంటే తెలిసి వీళ్ళు, నువ్వు పొందేసుకున్నావు ఇంక అడక్కంటాడు. నువ్వు పొందేసుకున్నావు ఇంక అడక్కంటాడు. వచ్చిన మాట. శిష్యులు ఉన్నారు, ప్రభు వాళ్ళ ముందు నిలబడి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. తెలుసు కదా మీకు, ఊది పరిశుద్ధాత్మను పొందేశారా లేదా? అప్పుడు చెప్పండి, పొందేశారా లేదా? అప్పుడు అయ్యో అలా చూస్తున్నారు ఏంటంటే, ఇందాక దెబ్బ మీరు మర్చిపోలేదు కదా, కడపడాదం దెబ్బ, అది వదిలే. ఊదినప్పుడు పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు లేదా చెప్పండి. పొందుకోలేదండి. ఎందుకు పొందుకున్నారు? ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు, కానీ పొందుకోలేదు. మనం అలా అనుకుంటాం, మునిగి పరిశుద్ధాత్మ పొందేసుకున్నాడు అనుకుంటున్నాం. ఊదాడు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, పైనుంచి ఓ శక్తి వస్తుంది, దాని కొరకు యెరూషలేములో నిలిచి కనిపెట్టుడి. అంతే కదండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో వెళ్ళిపోతున్నావు కదా, రాజ్యం గురించి పక్కనేట్రా బాబు, ముందు ఆత్మను పొందుకు. రాజ్యం ఇస్తామంటే ఆత్మ పొందుకున్నప్పుడే నువ్వు రాజ్యం ఎప్పుడవుతావు తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు అతడు దేవుని రాజ్యం అవుతాడు. ప్రభువా ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తావా అని అడిగితే, నేను వాక్యం చెప్పాను, వాక్యం విన్నావు, వెరీ గుడ్. ఆత్మ కూడా పొందుకున్నప్పుడు నువ్వు రాజ్యం అవుతావు. నేను ఇవ్వడం కాదు రాజ్యం నేను ఇవ్వడం కాదు, నువ్వు రాజ్యం అవ్వాలి. నువ్వు రాజ్యం ఎప్పుడవుతావంటే వాక్యం ద్వారా జన్మించి ఆత్మ ద్వారా కూడా జన్మించినప్పుడు. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. సరే 4 నుంచి చదువుతాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. అంటే ఇంకా పొందుకోలేదు వాళ్ళు. వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం. ఏంటా వాగ్దానం? యోవేలు గ్రంథంలోనే వాగ్దానం. కనిపెట్టండి దానికోసం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అంటే ఇంకో బాప్తిస్మం ఉంది. ఎన్ని బాప్తిసాలు మొత్తం? నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మం. క్రైస్తవుడు పొందాల్సిన బాప్తిసాలు ఎన్ని? బాప్తిస్మం ఒకటే. అది రెండు పోర్షన్లు కలిపితే ఒకటి అవుతుంది. నీటి ద్వారా, ఆత్మ ద్వారా.
నీటి ద్వారా అయిపోయింది కదా, ఇప్పుడు ఆత్మ ద్వారా బాప్తిస్మం కోసం చెప్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడంటే బాప్తిస్మములను గూర్చిన బోధ. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదివితే అక్కడ మారు మనసు కోసం, విశ్వాసం కోసం, పునరుద్ధానం కోసం చెప్తూ బాప్తిస్మములను గూర్చిన బోధ. ఇప్పుడు ఏమైందంటే ఒకటే నీటిలో మునగానే 2 అయిపోయినాయి. 1+1 ఆఫర్ పెట్టాడు ఎవడో, బైబిల్ పెట్టలేదు ఆఫరు. 1+1 మునిగావా, మునిగినప్పుడు నీటి మూలంగా, లేచినప్పుడు ఆత్మ మూలంగా అయిపోయింది, సెలవు అవ్వలేదు. అక్కడ మీరు పయనించవచ్చు, శక్తి కొరకు కనిపెట్టండి అన్నాడు. వారు కనిపెట్టారు. రెండో మాట చెప్తే మొదలు ప్రార్థించాలి, రెండోది ఏం చెప్పాడు, కనిపెట్టాలి. అంతే, రెండు. ప్రార్థించు, కనిపెట్టు, పొందుకునేదాకా కనిపెట్టు, అడుగు దేవుణ్ణి. పైనుంచి వారు శక్తి పొందారు, అదే పరిశుద్ధాత్మ పొందుకున్నట. శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఇందాక మనం తిమోతి రాసిన దాంట్లో, తిమోతి పత్రికలో మనం మాట చూసాం. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. అంటే మనం పొందుకున్న ఆత్మలో శక్తి ఉంది. శక్తి ఉన్న ఆత్మ ఇచ్చాడు, పవర్ఫుల్ స్పిరిట్ ఇచ్చాడు, పవర్లెస్ స్పిరిట్ ఇవ్వలేదు. శక్తి ఉన్న ఆత్మనిచ్చాడు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు అని రాయబడింది. వీళ్ళు మేడగది మీద ప్రార్థిస్తుంటే పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కుమ్మరించబడింది. వారు శక్తిని పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు. నా క్వశ్చన్ మీకు, నీటిలో మునిగారు, ఆత్మ పొందేసుకున్నారు, ఓకే. శక్తి, ఆత్మను పొందుకున్నామని ఎలా చెప్పావు? ఏ పవర్ నీలోనికి వచ్చింది, ఏ బలం నీలోనికి వచ్చింది, ఏ సూపర్ న్యాచురల్ పవర్ నీలోకి వచ్చింది? దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నాడని ఎలా చెప్పగలవు? ఏ రుజువుతో చెప్పగలవు? సమరయ ప్రాంతంలో వాళ్ళు బాప్తిసం పొందేసి అయిపోయిందని అనుకున్నట్లుగా నేటి సంఘాలన్నీ నీటిలో మునిగేసి అయిపోయింది అనుకుంటున్నారు. రెండో జన్మ ఉంది, రెండో బాప్తిస్మం ఉంది. ఆ తర్వాత కొర్నేలు ఇంట్లో పేతురు ప్రసంగం చేస్తుంటే వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పేతురు వెళ్ళి ఇతర అపోస్తులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏ మాట చెప్పాడో, రెండో బాప్తిసం కోసం, ఆత్మ బాప్తిసం కోసం ఏ మాట చెప్పాడో, అగ్ని వలన జన్మిస్తారని ఏ మాట చెప్పాడో, ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. కొర్నేలు ఇంట్లో దేవునికి స్తోత్రం. మీ చర్చిలో జ్ఞాపకం వద్దంటారా? మన చర్చిలో జ్ఞాపకం వద్దంటారా దేవుడికి ఆ మాట? నేను అనుకున్న రెండవ ఆత్మ బాప్తిసం, ఆ బాప్తిసం ఇందులో జరిగింది. నీటి మూలంగా పుట్టిన వీళ్ళు ఆత్మ మూలంగా కూడా పుట్టారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భ్రమపరచు ఆత్మని గుర్తించడానికి. భ్రమపరచు ఆత్మనే కాదు, ఈరోజు ఈ టాపిక్ మీద ఇంతకాలం పెట్టి ఉండొచ్చు, తర్వాత ఈ స్పిరిట్స్ మీద పెట్టకపోవచ్చు, ఇంకో టాపిక్ పెట్టచ్చు. కానీ నీ కొరకు చెప్తున్నాను, 7 దెయ్యాలు నువ్వు నడుస్తున్న ప్రతిరోజు ప్రతి చోట నీ చుట్టూ తిరుగుతాయి నేను పడగొట్టడానికి. పడిపోయి ఉండొచ్చు కూడా కొన్నిట్లో, మరెన్నడూ దానిలో పడిపోకుండా ఉండడానికి, ఏ ఆత్మ వైపు నువ్వు వెళ్ళిపోకుండా ఉండడానికి నువ్వు ఆత్మను పొందుకో. నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభా నాకు నీ ఆత్మను దయచి. పోనీ అడుగు, నేను పొందుకున్నాను అనుకున్నాను, నాకు రుజువు చూపించు, పొందుకున్నానా లేదు. ఎందుకంటే ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? నా చేతిలో ఒక వస్తువు ఉంది, అదేంటో కనబడకుండా దాచాను, దీన్ని ఏమంటారు అంటే మర్మము. మర్మము. నా చేతిలో ఏముందో ఓపెన్ చేసి చూపించాను, ప్రత్యక్షత. ప్రత్యక్షత. కంటికి కనపడని ఆత్మ కనబడే ప్రత్యక్షకరమైన పనులేవో చేస్తుంది, చేస్తాడు. కనబడే ప్రత్యక్షమైనవి ఏవో జరుగుతాయి, దానిని ఆత్మ ప్రత్యక్షత అని రాశారు బైబిల్లో. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినంట. ఆ ఆత్మ ప్రత్యక్షతల్లో ఒకటేంటో తెలుసా? టెస్టింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. టెస్టింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. చూసి 5 నిమిషాలు చూసి చెప్పగలవు, 5 నిమిషాలు చూసి చెప్పగలవు. ఒకసారి మా చర్చికి ఒక పాస్టర్ గారు వచ్చారు, వాక్యం అయిపోయి చివరి అన్నాడు ఆయన, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకరికి దురాత్మ ఉంది, ఆ దురాత్మ ప్రార్థన చేసినప్పుడు పోతుంది అని అన్నాడు. మా చర్చిలో ఒక ఆవిడ దెయ్యం పట్టింది, పోవట్లేదు, ప్రార్థన చేస్తున్నారు, పోవట్లేదు. ఆయన వచ్చాడు, వాక్యం చెప్పాడు, ఆయన చెప్పాడు ఆ విషయం. భోజనం పెట్టేటప్పుడు నేను పక్కన కూర్చుని, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు బుర్ర తినేస్తున్నాను. ఎలా చెప్పారండి? ఆవిడలో ఆ స్పిరిట్ పని చేస్తుంది. మీరు ఎలా చెప్పారు? ఆయన ఏమన్నాడు సార్? దేవుడు నాకు చెప్పాడు అన్నాడు, సింపుల్గా. దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. ఇదే విషయం ఇప్పుడు ప్రొఫెసర్లకు చెప్పామంటే ఎంతకాలం ఈ పిచ్చి మాటలు నమ్ముతారంటాడు. ఈ గబుక్కుని యేసుప్రభుకి కానీ, పౌలుకి కానీ, పేతురు కానీ ప్రసంగం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇదిగో దురాత్మ గురించి అటు గురించి చెప్పారనుకోండి, వెనకాల ప్రొఫెసర్ మైక్ తీసుకుని ఇలాంటి పిచ్చోళ్ళ ప్రసంగాలు నమ్మొద్దని చెప్తారు.
నిజం చెప్తాను, అపోస్తులు కానీ యేసుప్రభు కానీ ప్రసంగానికి వస్తే చర్చి బయటకు తరిమేస్తారు. ఈ రోజుల్లో చర్చి బయటకు తరిమేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ గురించి, పరిశుద్ధత గురించి, దేవునికి సమీపంగా ఉండడం గురించి, దేవునితో సహవాసం గురించి చెప్తారు. మర్మరాలు చెప్పరాళ్ళు, ఇవే చెప్తారండి. అదే మనకి ఎక్కవో. నువ్వు స్పిరిచువల్గా ఎలా ఉన్నావు, నీ ఈ జీవితంలో కొనసాగుతున్నప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా దేవుడు? దేవుడితో నువ్వు నడుస్తున్నావా? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? నీకు ఎంతవరకు తెలిసింది? అందుకే పొందుకో. దేవా, నాకు నీ ఆత్మను దయచేయి. ఎలా దయచేస్తాడు? అడుగు ప్రభువా నాకు ఇవ్వు అని అడుగు. కనిపెట్టు. నువ్వు నిజంగా పొందుకున్నావు లేదా కనిపెట్టు. ఏదో నేనేదో దొల్లేయడం గురించి చెప్పట్లా, అరిచేయడం గురించి చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే శక్తిని పొందుకున్నావా లేదా? ఒక ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఇలాగంటారు, కొంతమంది అలాగంటారు అని చాలా జోకులు వేశాడు. కొన్ని తెలుస్తాయి మనిషికి, కొన్ని తెలీదు, పక్కన పెట్టాడు. జోకులు వేశాడు. మీరు కరెంట్ ప్లగ్లో వేలెట్టి స్విచ్ చేసుకోండి, ఏమి కదలకుండా సైలెంట్గా నిలబడండి. మీరు నిలబడితే ఓకే, గుడ్. ఈజ్ ఇట్ పాసిబుల్? పవరే కదా అది. పవర్ మనిషిలోకి వస్తే అతను ఏదో ఒకటి జరుగుతుంది. అది ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. ఒకసారి మా ఇంట్లో ఒక ఆయన ఫ్యాన్ బిగిస్తున్నాడు, ఎలక్ట్రీషియన్. నిచ్చెన పట్టుకున్నాను, నేను నిచ్చెన వేసి పట్టుకున్నాను, బిగిస్తున్నాడు. ఇలా ఉన్నవాడిని అలా కాలు మీద చేయేసాను, చేతి టప్పని కొట్టింది నాకు. అతను కొట్టలేదు, నాకు కొట్టింది. నేనని ఏంటి నీకేం అవ్వట్లేదు, నాకైపోతుందండి. నాకు అలవాటు అయింది అన్నట్టు. చిన్న పవర్ వస్తుంది కదా, వాళ్ళు తీసేసిన తర్వాత కూడా ఒక ఎర్త వస్తుంది కదా, అది అతనికి అలవాటు అయింది, నాకు అలవాటు అవ్వాల. పట్టుకోగానే నాకు జమ్మంది, అతనికి ఏమనిపించలా. ఒకడు అలా రెస్పాండ్ అవ్వచ్చు, ఒకడు ఇలా రెస్పాండ్ అవ్వచ్చు, ఎవడు ఎలాగన్నా రెస్పాండ్ అవ్వచ్చు. నువ్వెవడివి జడ్జి చేయడానికన్నా అడుగుతున్నాను నేను. నువ్వెవడవి జడ్జి చేయడానికి? ఒక పవర్ మనలోకి వచ్చినప్పుడు మనం ఎవరు జడ్జి చేయడానికి? అపోస్తులు అందరూ సిగ్గు లేకుండా మేడ మీద కేకలేసి అరిసి భాషలు మాట్లాడతారా ఏంటి? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కదండి, సైలెంట్గా ఉండొద్దా? ఎవరన్నా ఫీల్ అవుతారు కదా, సైలెంట్గా ఉండొద్దా? అది ఆలోచించలేదు వాళ్ళు. ఒక పవర్ వాళ్ళలోకి వచ్చింది, వాళ్ళు అలా బిహేవ్ చేశారు. ఒక పవర్ కొర్నేలు ఇంట్లో వచ్చింది, ప్రసంగం మధ్యలో డిస్టర్బెన్స్ చేశారేంటి? ఈ రోజుల్లో ఎవరన్నా ప్రొఫెసర్లు ఉన్నారనుకో, గబుక్కుని అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది అనుకోండి, జరగదు. ప్రజెంట్ క్రైస్తవ భ్రష్టతరంలో అలాంటి కార్యాలు జరగవు. ఎందుకంటే యేసుప్రభుని బయటెట్టి తాళాలేసాం, అందరూ తాళాలేసి ముద్రలేసాం, ప్రొఫెసర్ల ముద్రలేసాం. రాడు ఒకవేళ అనుకోకుండా జరిగిందనుకో, ఈ లోపు వచ్చేస్తాడు ఒకడు వచ్చి. కామన్ సెన్స్ లేదా? పరిశుద్ధాత్మ కామన్ సెన్స్ ఉంటుంది. ప్రసంగం మధ్యలో ఏంటి పని అంటాడు. కానీ పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రసంగం ఆపి వీరందరికీ బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం. జరుగుతుంది, బైబిల్లో జరిగిందేంటి? ప్రాక్టికల్గా మన మైండ్ ఎట్లా ఉంది? దేవుని ఆత్మ విషయంలో మన ఆలోచన ఎలా ఉంది? దేవుడు నిన్ను వదిలి ఉండలేక ఆత్మగా నీలో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను వదిలి ఉండలేక నువ్వు దానికి దూరంగా పరిగెత్తే కొలది, శరీర సంబంధంగా పరిగెత్తే కొలది కోపం, ఆవేశం, ఉద్రేకం, గొడవగా వెళ్ళిపోవడం, ఆ గర్వంగా బిహేవ్ చేయడం, ఇవి ఉంటాయి. పైనుంచి వచ్చు జ్ఞానం ఉంది, అది ఆత్మ వలన జరుగుతుంది. ఆ ఆత్మ వలన జ్ఞానం వచ్చినప్పుడు ఆ వ్యక్తి లోబడతాడు, దీనత్వం కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాడు. ఇదంతా ఒక వ్యక్తిలో ఎప్పుడు జరుగుతుందంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిలోకి వచ్చి అతనిని నడిపిస్తున్నప్పుడు. దయచేసి ఈ దురాత్మలన్నింటినీ గుర్తించాలంటే నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మను తెలుసుకోవాలి. ఆ దేవుని ఆత్మని ఎట్లా కొలతేయాలి? చూద్దాం ఒకసారి మళ్ళీ ఒక వచనాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, మరలా చదువుతున్నాను, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చే మేము బోధించుచున్నాము.
మనుషు నేర్పు మాటలతో కాక ఎలా తెలుసుకోవాలంటే ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు, ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చాలంట. మీ అందరికీ యేసు ఒకవేళ కుమారుడుగానో ప్రభువుగానో దేవుడుగానో తెలుసు. నాకు ఎలా తెలుసా? నా ఫ్రెండ్, నా స్నేహితుడు. ఒక వ్యక్తి నన్ను మీటింగ్ పిలిచినప్పుడు డేట్ నేను చూసుకుని చెప్తానండి అని అంటాను. నేను చూసుకుని చెప్తాను కదా, నాకు ఆ డేట్ ఖాళీ ఉందో లేదో సగం వరకు ఐడియా ఉంటుంది. నేను ఏం చూసుకుని చెప్తానంటే, మోకరించి ప్రభు వెళ్ళనా వద్దా అని అడుగుతాను. వెళ్ళనా, ఇంకో పని ఏమన్నా ఉందా నాకు, లేదా నాకంటే బెస్ట్ పర్సన్నో లేదా ఇంకో పర్సన్నో నువ్వు ఆ మీటింగ్కి ప్లాన్ చేసుకున్నావా, ఏం చేయను, వెళ్ళనా వద్దా అని అడుగుతాను. నాతో మాట్లాడతాడు ఆయన, నాతో మాట్లాడతాడు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన అవగాహన సదస్సుల కోసం చెప్పారు, దుర్బోధల మీద అవగాహన సదస్సులు. మా చాలా చిన్న చర్చ్, చాలా చిన్న చర్చ్. ఈ పెద్ద మీటింగ్ పెట్టాలని దేవుడు నాతో మాట్లాడాడు. నేను షేర్ చేసుకున్నాను, ఇలాంటి ఒక మీటింగ్ పెడదాం, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడితే అయిపోద్దులే అని చేద్దాం. చేసాం. మరలా మాట్లాడాడు ఇంకొకటి చేయమని, మళ్ళీ చేసాం. మళ్ళీ మాట్లాడాడు ఇంకొకటి చేయమని, మళ్ళీ చేసాం. 29 మీటింగులు చేసాం. దేవుని స్తోత్రం. సంవత్సరంన్నరలో 29 మీటింగులు చేసాం. 50 లక్షలు ఖర్చు పెట్టాం. ఆయన ఇస్తాడు, ఆయన చేయమన్నాడు. నేను పిరికితనం పడలేదు, ఎందుకంటే నాకు ఆయన గురించి తెలుసు. పౌలు ఎలా అంటాడు, నేను నమ్ముతున్న దేవుడిని నేను ఎరుగుదును. హల్లెలూయా. నా యేసు ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే ఆయన నా క్లోజ్ ఫ్రెండ్. ఇంట్లో కొట్టినప్పుడు నాతో మాట్లాడాడు, తిట్టినప్పుడు నాతో మాట్లాడాడు, నా పెళ్లి విషయంలో నాతో మాట్లాడాడు, పిల్లల విషయంలో నాతో మాట్లాడాడు, పరిచర్య విషయంలో, ముందు చేసే బిజినెస్ విషయంలో, నేను వెళ్తానన్న పళ్ళాలనుకున్న ప్రతి విషయంలోనూ నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనెందుకు భ్రమపరచు ఆత్మలకు వెళ్తాను, నేనెందుకు అపవిత్రాత్మలకు వెళ్తాను? ఈ నాలో ఉన్నాడు కాబట్టి నేను గుర్తించగలను. ఈ కళ్ళతో కళ్ళకి కనపడని దాన్ని ఎలా గుర్తించగలం? కళ్ళకు కనపడని దాన్ని కళ్ళకు కనబడిన ఆత్మతో గుర్తించు. కళ్ళకు కనబడని దేవుడు నీలో ఉన్నాడు, నిన్ను వదిలి ఉండలేక నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ముందు ఆ ఎక్స్పీరియన్స్కి రా. మనందరం బైబిల్తో కలిసాం, దేవుడితో కలలేదు. వాక్యంతో కలిసాం, దేవుడితో కలలేదు. వాక్యం నీతో మాట్లాడడం నీకు తెలుసు, దేవుడు నీతో మాట్లాడడం నీకు తెలియదు. ఇంకొక స్టెప్ అయ్యి, ఇంకొక అడుగు ముందుకే, ఆయన నీతో మాట్లాడతాడు. అందరిని నిలబెట్టి అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. అందరూ చెప్తే మాట్లాడే దేవుడు అండి మా దేవుడు. నీతో ఎప్పుడు మాట్లాడాడంటే మాకు తెలియదండి. మాట్లాడటం మానేసాడట కదండి ప్రొఫెసర్లు వచ్చిన తర్వాత, మేధావులు తెలివైన వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడటం మానేసాడంట కదా. ఎందుకు మాట్లాడటం మానేస్తాడు? ఈరోజు ఈ ప్రసంగం చేస్తే బహుశా నేను కొంతమంది పిచ్చోడు కింద కనబడచ్చు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నా యేసు నాతో ఉండడం, నా యేసు నాలో ఆత్మగా పని చేయడం నాకు తెలుసు. నేను దాన్ని అనుభవించాను. మా చర్చిలో ఒక ఆమె భాషల వరం కోసం ప్రార్థన చేసేది. ఒకరిద్దరు మాట్లాడేవారు. నేను ఎందుకురా ఎంత. ఒకరోజు ఒక ఫ్రైడే ఫాస్టింగ్, చాలా రోజులు ఉపవాసాలు ఉంది, ఫ్రైడే ఒక ఫ్రైడే ప్రేయర్లో చాలా గట్టిగా టంగ్స్ మాట్లాడుతుంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదో మాట్లాడుతుంది, నువ్వు నాకు ఆ వరం ఇచ్చావంటే ఇద్దరికి గొడవ అయిపోద్దని చెప్పాను ప్రభుకి. ఎందుకంటే నాకు నచ్చలేదు అది. ఇదేదో తక్కకిక్క ఏదో మాట్లాడుతుంది, ఏంటి ఈ మాటలు మనకి వదిలేశాను. ఒక 2 months 3 months అయింది. ఒక చర్చిలో మార్నింగ్ నేను వర్షిప్ నడిపించి మధ్యాహ్నం విశ్వాసగా ఉండేవాడిని. మార్నింగ్ వర్షిప్ నడిపించి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు, ఈ లోపు నేను ఆరాధన నడిపించాను. వర్షిప్ నడిపించేశాను, కూర్చున్నాను. కాంగో కొట్టి కుర్రాడు, అనిల్ అనేంత కుర్రాడు ఉంటాడు, పెద్దవాడు అయిపోయాడు. వాడు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య సగం తెలుగులో పాడావు, మిగతా సగం ఏదో భాషలో పాడావేంటన్నాడు. వెళ్ళిపోయిన ఇంటికి గొడవ స్టార్ట్ చేసిన దారిలో ప్రభుతో, ఏమొద్దన్నాను, ఎందుకు ఇచ్చావు, వద్దన్నా నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు అయిపోయింది. చర్చికి వెళ్ళాను, వాక్యం జరుగుతుంది. వాక్యం ఆ రోజు దేవుని ఆత్మవరాల గురించి చెప్తున్నారు. ఇదేంటా నేను గొడవ పడుతున్న దాని గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? ఇంటికి పోయి మళ్ళీ మోకరించి మళ్ళీ గొడవ స్టార్ట్ చేశాను. నేను వద్దన్నది ఎందుకు ఇచ్చావు నాకు నచ్చలేదు. అది ఏదో మాట్లాడుతున్నారు, అర్థం లేదు పర్థం లేదు, దానికి ఏ భాష కలటలేదు. ఏంటిది? అపోస్తులు మేడగది మీద మాట్లాడుతున్నప్పుడు అందరికీ అర్థమైంది. ఈవిడు మాట్లాడిన భాష ఎవరికి అర్థం అవుతుందని నేను వాదనకు దిగాను. దేవుడితో వాదిస్తుంటే కాసేపు తెలుగు వచ్చి మాటలోంచి టంగ్స్లోకి వెళ్ళింది. మాట్లాడుతూ ఉండగా ఏడుస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, నాకేదో అర్థం అవుతుంది, వింటున్నాను. మాట్లాడే కొద్దీ దాంట్లోంచి ఎన్నో ఎక్స్పీరియన్స్లు పొందుకుంటున్నాను. అప్పుడు ఆగి మళ్ళా తీశాను కొరింథీ 14వ అధ్యాయం. ఎందుకు నేను ఈ ఎక్స్పీరియన్స్ పొందాను, ఏంటిది? చాలామందికి అర్థం కాక
వెటకారం చేసి తిట్టారు టంగ్స్ని. దేవుని ఆత్మ ఒక ప్రత్యక్షతను తిట్టారు. బహుశా మీలో కూడా ఎవరైనా ఉండుండొచ్చు. ఒకసారి ఆలోచించండి. నేనేది ఎవరో చెప్పింది నేను నేర్చుకుని చెప్పింది కాదు, ఎక్స్పీరియన్స్లోనే చెప్తాను. నాకు తెలిసి యేసు, ఆయన నాకు తెలుసు, నాకు పరిచయం ఉన్నాడు. మీకు పరిచయం ఉంటే మనం మాట్లాడుకుందాం. మీకు పరిచయం లేదు, అక్షరాలే పరిచయం, అప్పుడు మీకు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పగలుగుతాను, ప్రయత్నం చేస్తాను. చదువుతుంటే అక్కడ రాశాడు, మనుష్యుడు ఎవడు దానిని అర్థం చేసుకోలేడు కానీ అనే మాట ఉందా? 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడో గ్రహించాడు కానీ ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాడు. ఏమని రాశాడండి అక్కడ? మనుషులు ఎవరు? ఏమని రాసింది అక్కడ? ఎందుకనగా భాషలో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపడం. నేనేంటి అర్థం అవ్వాలంటున్నాను, నువ్వేంటి అర్థం అవ్వాలంటున్నావు? అర్థం అవ్వాలంటున్నావు ఏంటి? ఒకసారి మా చర్చ్కి కొద్దిగా టైం ఉంది, పర్లేదు, మీరు లేట్గా వచ్చారు కదా, లేట్గా వదులుతాం ఈరోజు. ఓ రోజు మా చర్చ్కి, నేను సేవ చేస్తున్న చర్చ్కి నాతో మాట్లాడడానికి ఒక ఆయన వచ్చారు. ఆయన కూడా ఒక ప్రొఫెసర్ వచ్చారు. మేము మాట్లాడుకుంటుంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, బ్రదర్ మీలాంటి వాళ్ళు ఉండాలి, వీళ్ళందరూ రకా బెకా అని ఏదోదో పిచ్చి పిచ్చి వాళ్ళకి తయారయ్యారు, మీలాంటి వాళ్ళు దాని మీద ఫైట్ చేయాలన్నాడు. నాకు భయం వేసింది. ఎందుకు సార్ అట్లా అనేసారంటే మీరు? నేను ఒకటి భాషలు మాట్లాడుతుంటే రికార్డ్ చేశాను. నేను ఇతర దేశాలకు వెళ్ళాను, ఏ దేశంలో భాషకే సెట్ అవ్వలేదు, ఎవరికి అది అర్థం లేదు అన్నాడు. 14వ అధ్యాయం ఓపెన్ చేసి చూపించాను, అది ఎవరికి అర్థం అవుతుంది సార్ అని. ఎవరికి అర్థం అవుతుంది అంత బైబిల్లో, నువ్వేంటి అర్థం అవ్వాలన్నావు? ఎక్కడో మిస్ అయ్యాం. ఇది నేను ఎవరినో తప్పు పట్టలేదు, ఎక్కడో మిస్ అయ్యాం. మనం దేవుడు అనుకున్న దాన్ని మిస్ అయ్యాం, దేవుడు చెప్పాలనుకున్న దాన్ని మిస్ అయ్యాం. ఎందుకు మిస్ అయ్యామంటే మనలో దేవుడు లేడు కాబట్టి. మనం బైబిల్ స్టడీ చేసాం, దేవుడితో సావాసం చేయలేదు, దేవునితో స్నేహం లేదు మనకి. దేవునితో స్నేహం ఉంటే, దేవునితో మాట్లాడే అనుభవం ఉంటే ప్రతి బైబిల్ స్టడీ మనకు అర్థమవుతుంది. మనం అక్షరాలు పట్టుకుని ఇది అని నువ్వే తేల్చుకుని నువ్వే డాక్టర్ని తయారు చేసి దాన్ని అందరి మీద రుద్ది అది ఇది అని నువ్వే డిసైడ్ చేస్తే అది ఎలాంటి చోట్ల 14వ అధ్యాయం దగ్గర తల దించుకున్నాడు. తల దించుకుని, ఏంటండి ఇన్ని సంవత్సరాలు నేను బోధించాను, నాకు అర్థం లేదేంటి, మీరు ఎన్ని డిగ్రీలు చేశాడు బైబిల్లో అని అడిగాడు ఆయన బైబిల్ కాలేజీలో. బహుశా ఈ మాట చెప్తే మీరు ముందు ప్రసంగం అంతటినే పక్కన పెడతారేంటో. నాకు బైబిల్ కాలేజ్ తెలియదు, ఇప్పుడు వచ్చి ప్రీచ్ చేయడానికి వెళ్ళాను కానీ నేను ఎప్పుడు బైబిల్ కాలేజీకి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. నాకు బైబిల్ కాలేజ్ తెలియదు. ఆయనతో అన్నాను, నేను ఎప్పుడూ వెళ్ళలేదండి, నాకు తెలీదు, వెళ్ళాలని ఆశపడ్డాను కానీ దేవుడు ఎందుకో వద్దన్నాడు అని. నేను అప్లికేషన్ తీసుకున్నాను, వద్దని మాట్లాడేటి పక్కన పెట్టాను. ఆయన ఏమన్నాడో తెలుసా? మంచి పని చేశారండి, మీరు బైబిల్ కాలేజ్కి వస్తే ఇదే నేర్పించండి వాళ్ళం, ఇదే నేర్పించుంటే నాలాగే మీరు కూడా మీరు దేవుని ఆత్మను తిట్టుండేవాళ్ళు మీరు అన్నాడు. ఎంతోమంది దగ్గర తిట్టాడట, ఎంతోమంది దగ్గర ప్రసంగం చేశాడంట. నాతో అన్నాడు కదా, ఏమంటే పరిశుద్ధాత్మను దూషించాను, నా పరిస్థితి ఏంటి అని అడిగాడు. నేనేం చెప్తాను దానికి? ఎవరు తొందరపడకండి దేవుని ఆత్మ విషయంలో, ఎక్స్పీరియన్స్ లేకుండా. రాశాడు అక్కడ, ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ సంబంధంగా ఒకటి జరిగింది, ఆత్మ సంబంధంగా ఎక్కడ చెప్పబడిందో దాంతో కంపేర్ చేయి. నీ తెలివితేటలు పట్టుకుని బబ్బ అంటారు. బా అంటే తెలుసా నీకు? నాకు మీనింగ్స్ తెలుసు, టంగ్స్ మీనింగ్స్ తెలుసు. బా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఫాదర్. టంగ్స్ వచ్చినాడు ఫస్ట్ బాతో ఎందుకు స్టార్ట్ చేస్తాడో తెలుసా? అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను. అబ్బా తండ్రి అని అతను మొరపెడుతున్నాడు. ఫాదర్ అని ఏడుతుంటే నువ్వు వెనకాల నుంచి కూర్చొని నవ్వుతున్నావు, వెకిల్ నవ్వులు చేస్తున్నావు, వెటకారం చేస్తున్నావు. వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి దేవుడి గురించి తెలియదు, వీళ్ళకి వాక్యం తెలీదు, వీళ్ళకి స్టడీ తెలీదు, వీళ్ళకి అది తెలియదు అని వెటకారం చేస్తున్నావు. కానీ వాడేం చేస్తున్నాడు తెలుసా? మోకరించి ఫాదర్ అని వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇక్కడ ఎవడ పడతాడని డాడీ అని మాట్లాడుకుంటున్నావు, ఆడేమో పరలోకపు తండ్రిని డాడీ అంటున్నాడు. ఆడేమో నీకు వెర్రోడు, నీవేమో మేధావా. ఎక్కడికి వెళ్ళిపోయాం? దేవుణ్ణి వదిలేసి దూరంగా పరిగెత్తావు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అందులో నేను వింటా ఉంటే ఆ టంగ్స్ మీనింగ్ నాకు కొంత తెలుసు. చెప్తున్నాడు, అరే ఎంత అద్భుతమైన విషయం మాట్లాడాడు ఇతను,
ఇలాంటి ఒక విషయం మాట్లాడాడు ఇతను. దేవుని ఆత్మను పొందుకోండి ముందు, దేవుని అర్థం చేసుకోండి ముందు. అదే ఇందాక మనం చదివిన వచ్చిన కంటిన్యూషన్ చూస్తే 2వ అధ్యాయంలోనే ప్రకృతి సంబంధమైన మనుషుడు 14వ వచనం, ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరించడు. ఆడు అంగీకరించడంటే దేవుని ఆత్మ గురించి ఏం చెప్పినా, ఇప్పుడు నేను గంటన్నర చెప్పాను కదా, ఈ గంటన్నర ఆడు అంగీకరించడం. ఎందుకంటే ఆడు ప్రకృతి సంబంధి, వాడు అక్షరాలు తప్ప దాని వెనకాల ఉన్న ఆత్మ ఆలోచన తెలియదు, అంగీకరించాడు. అవి అతనికి ఎలా కనపడతాయంట? వెర్రి ఎటకారం చేస్తారు కదా చాలామంది, వెర్రిగానున్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించడు. అవి ఎలా అర్థమవుతాయి ఏంటండి? ఏమని చదివి అక్కడ? ఆత్మానుభవం. అందరూ అనండి ఈ మాట ఒకసారి. ఆత్మానుభవం. గట్టిగా అన్నాను అందరినీ. ఆత్మానుభవము చేతనే తప్ప ప్రొఫెసర్లు, మేధావులు, దైవజ్ఞానులు, ఆత్మజ్ఞానుల వల్ల అది అర్థం కాదు. అది ఎలా అర్థమవుతుందో తెలుసా? ఆత్మానుభవము చేత. ఇక్కడ అమ్మగారు ఉన్నారు కదా, కొంతమంది ఆవిడని అడగండి. పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి కొంతమందిని అడగండి. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చూశారు, దేవుని స్తోత్రం. దేవుణ్ణి చూశారు, దేవుణ్ణి విన్నారు. వాళ్ళు విన్నారు. లేదా అన్నం తినేటప్పుడు నా దగ్గరికి వచ్చాను, నేను 1000 ఎక్స్పీరియన్స్లు చెప్తాను. ఎందుకంటే నేను చూశాను ఆయన్ని, నేను విన్నాను ఆయన్ని. ఆయన వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆత్మానుభవం. నేను యంగే, అప్పుడు నేను సరైన మూమెంటు, దారి తప్పిపోయి తొడల కొట్టే దాంట్లోకి వెళ్ళే సరైన మూమెంట్ వయసులో ఉన్నాను నేను. కానీ దేవుడు నన్ను ఆపాడు. లేదంటే ఈరోజు ఈ మైక్ తీసుకుని నేను కూడా అందరినీ వెటకారం చేస్తా నరకానికి పోయే స్థితిలో ఉండేవాడిని, ఆ దారిలో ఉండేవాడిని. దేవుడు నన్ను ఆపినందుకు, ఆయన ఏంటో నాకు చూపినందుకు. నా ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టినప్పుడు నేను మేడ మీదకి వెళ్ళి ఒక్కడనే ప్రార్థన చేస్తుంటే నాతో ఆయన మాట్లాడాడు. ఇంట్లో అందరూ ఒక్కటై నన్ను హీనపరిచి, నన్ను ఒంటరి చేసి, నాకు రూపాయి నీకు ఇవ్వరా పో ఇంట్లోంచి, నీకు తిండి పెట్టమని నన్ను ఒక చోట వదిలేసినప్పుడు, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నన్ను ముట్టుకున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను ఆదరించాడు. ఇప్పుడు మనందరం దేవుడు ఆదరించే దేవుడు అని చెప్పడం కానీ ఏం ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? దేవుడు మాట్లాడే దేవుడు అంటారు కానీ ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఎవరికి? హోలీ స్పిరిట్ ఎగ్జిబిషన్ ఉంది. పరిశుద్ధాత్మ పొందుకుని ఎగ్జిబిషన్ ఉందంట. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మనం చదివాం. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత, హోలీ స్పిరిట్ ఎగ్జిబిషన్. ఆయన కోరుకుంటున్నాడు ఎగ్జిబిట్ అవ్వాలి, కనబడాలి అని కోరుకుంటున్నాడు. ఇంకేం చెప్పుకొచ్చాడంటే వెళ్ళు, నువ్వు ఆత్మను పొందేసుకున్నావు. రెండోది ఏం చెప్పుకోరంటే బయట దెయ్యాలు లేవు. ఏం లేవు? దెయ్యాలు లేవు. ఎక్కడికి వెళ్ళినాయి అని అడిగితే బైబిల్ రాయబడడంతో దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయంట. ఎందుకు వెళ్ళాయి? బైబిల్ రాయబడితే ఇంకా ఎక్కువ పని చేస్తాయి కానీ ఎందుకు వెళ్ళాయి అవి? అంటే నీ కంటికి కనబడని వాటన్నిటిని మరుగు చేశారు. నీ కంటికి కనబడిన వాడిని గుర్తించడానికి లేకుండా మరుగు చేశారు. కానీ పౌలు ఏమంటాడో తెలుసా? మీరు పోరాడుతుంది మనుషులతో కాదు, వాయుమండలాధిపతి దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఏం చేశారంటే, నీ కనబడేవాడే శత్రువు, నీ పాస్టరే శత్రువు, ఇదిగో అతని శత్రువు, ఇతని శత్రువు, మీడియా వాళ్ళ శత్రువులు, వీళ్ళ శత్రువులని, మనుషుల్ని మనకు శత్రువులు చేశారు. ఆ అదృశ్యమైన వాటన్నిటిని లేవని చెప్పారు, దృశ్యమైన వాటిని మనకు శత్రువులు చేశారు. కానీ భక్తులు ఏమన్నారో తెలుసా? దృశ్యమైన వాటిని మేము పట్టించుకోక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. దేవుని స్తోత్రం. అది భక్తి. ఆ ఇన్విజిబుల్ థింగ్స్ని చూడగలగడమే ఆధ్యాత్మికమైన గుడ్డితనం పోవడం. దేవుడు మా మనోనేత్రాలను వెలిగించెను అని ఉంది. ఇదేంటి? అప్పుడు దాకా చూపులేదే తనకి? అప్పుడు దాకా ఈ కళతో కనబడే వాటినే చూడగలిగాడు. మనోనేత్రాలు వెలిగించబడడంతో అదృశ్యమైన వాటిని గుర్తించగలుగుతున్నాడు. దేవుని ఆత్మను, దేవుని శక్తిని, దేవుని ఎగ్జిబిషన్ని, దురాత్మ ప్రభావాలని, మనుషుల్ని ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి, వాటన్నిటిని గుర్తించగలిగారు. ఈ టాపిక్ చాలా అద్భుతమైంది. భ్రమపరచు ఒక ఆత్మ. ఈ భ్రమపరచు ఆత్మ అబద్ధాలని నిజమని నమ్మిస్తూ చెప్తే విన్నవదట. ఏం రాశాడు? క్వాలిటీ. వారు లోక సంబంధులు కనుక ఆత్మ సంబంధులు కాదు వాళ్ళు రాశాడు. మీరు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. వాళ్ళు ఎవరట? 5వ వచనం. వారు లోక సంబంధులు కనుక, ఆత్మ సంబంధులు కాదు వాళ్ళు, ఆత్మ కలిగిన వాళ్ళు కాదు, లోక సంబంధులు కనుక. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు, లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులం,
దేవుణ్ణి ఎరిగినవాడు, ఎంత బాగుందండి మాట, మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుణ్ణి ఎరిగినవాడు. నీకు యేసు తెలుసా? నీకు యేసు తెలుసా? సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై పాపపు కార్యాలు చేస్తున్నారు. ఏలీ పిల్లలకి యెహోవా తెలియదండి. వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు? జాబు యెహోవా ఆలయంలో. పళ్ళు ఎవరికి ఇస్తారు? యెహోవా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి విన్న పేరేంటి? యెహోవా. కానీ దేవుడు ఏమన్నారో తెలుసా? వారు యెహోవాను ఎరుగని వారై. నీకు పేరు తెలియడం అంటే ఎరగడం కాదు. నీకు పేరు తెలియడం, ఆయన గొప్పతనం తెలియడం అంటే ఎరగడం కాదు. యెహోవాను ఎరగడం అంటే ఏంటో తెలుసా? ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన నీతో మాట్లాడే అనుభవం. సమూయేలు మళ్ళా దేవుని ఎరిగిన వాడు వచ్చాడు. సమూయేలు అని మాట్లాడాడు. అవును యజమాని, నేనున్నాను, ఏంటి అన్నాడు. అప్పటి నుంచి దేవుడు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు అని రాయబడింది. ఆ కాలంలో యెహోవా మాట అరుదు, కానీ సమూయేలు వల్ల మరలా యెహోవా మాట్లాడుచుండెను. ఎట్లా జరిగిందో తెలుసా? దేవుని ఎరిగిన వ్యక్తి. నీకు యేసు పేరు తెలుసు, యేసు తెలీదు. యేసు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, యేసును తెలుసుకో, ఆయనతో మాట్లాడు. ఈరోజు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళగానే మోకరించి, యేసు నువ్వు మాట్లాడతావంట కదా, మాతో నడుస్తావంట కదా, మాలో ఉంటావంట కదా, అవునని కాదని చెప్తావంట కదా, కొనమని వద్దని చెప్తావంట కదా, నాతో మాట్లాడు అని అడుగుతావని ఎదురు చూస్తున్నాడు. అడుగు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి నీతో ఏ గొడవ లేదు. ఆయన నీతో మాట్లాడతాడు. ప్రభువా, నాకు ఈ టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్ అని రాసావు కదా, ఆత్మ వలన జరుగుద్దని, అది నాకు కావాలి. అడిగే ఈజీ. నేను అప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నీకు వెంటనే అర్థమవుతుంది. ఎస్, టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్ వలన జరుగుతుంది. తెలుసుకోగలుగుతాం. చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఈయన ఏం చేశారంటే, నాకు మైక్ ఎత్తా, నా చేతులు కట్టేశారు. ఎవరి పేర్లు ఎత్తకూడదు అన్నాడు. లేదంటే నా ఎక్స్పీరియన్స్లో ఎలా తెలుసుకున్నా, నేను వాళ్ళ బుక్స్ చదవకుండా, వాళ్ళ ప్రసంగాలు ఎన్నో వినకుండా, అది ఒక దుర్బోధ అని నేను ఎలా తెలుసుకున్నాను, అది నాకు ఎలా అర్థమైంది, నేను చెప్పుండేవాడిని. ఎప్పుడైనా చెప్దాం భవిష్యత్తు అయితే. బట్ నీవు అడుగు, ఇంటికి వెళ్ళి, నాకు టెస్టింగ్ ఆఫ్ స్పిరిట్స్ కావాలి. నేను పట్టుకుని వాటర్ కొల్లడానికి వెళ్ళాను, అది జరగదు. ఆత్మ దయచేయి, నేను పొందుకుంటాను. ముఖ్యంగా నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే దేవుడు ఆత్మ సహాయం మనకు కావాలి. అడగండి, దేవుడు ఇస్తాడు. ఆ దేవుని ఆత్మ సహాయంతో బైబిల్ చదువు, బాగా అర్థమవుతుంది. బైబిల్ 145 సార్లు చదివిన, హైదరాబాద్లో ఉన్నాడు ఇంకా ఆయన, పెద్ద ఆయనే, 145 సార్లు చదివిన ఆయన ఏమన్నాడంటే, పరలోకంలో సంభోగం ఉంటుంది స్త్రీ పురుషులు అని చెప్పాడు. 145 సార్లు చదివాడు. ఎందుకు అర్థం అవ్వలేదు బైబిల్? దేవుని ఉద్దేశం ఎందుకు అర్థం అవ్వలేదంటే, ఆత్మ కలిగి ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా తప్పులే చెప్తున్నారని ఎందుకు ఇలా చెప్తున్నారో మనం అనుకుంటాం. పలానా దుర్బోధకుడు ఇలా చెప్పాడు, పలానా దుర్బోధ. వాళ్ళు బైబిల్ చదివారు, వాళ్ళకి బైబిల్ తెలుసు, వాళ్ళకి వాక్యం తెలుసు, కానీ యేసు తెలీదు. ప్రతి మీటింగ్ చివర ఒక మాట అంటారు, ఏంటంటే, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య, అది ఉందా? పరిశుద్ధాత్మతో ఆ ఫ్రెండ్షిప్, అన్యోన్య సహవాసం. ప్రతి చోట చివర ఎందుకు చెప్పిస్తారంటే ఆ మాట, అది సిద్ధాంతం కాదు, ఏం కాదు. ఎవడైనా ఎప్పుడైనా ఆలోచించి నాతో సహవాసం చేస్తాడేమో అని ఆయనకి ఆశ. ఎవడైనా పరిశుద్ధాత్మ సహవాసం ఏంటంటావు? అన్యోన్య సహవాసం ఏంటంటావు? సహవాసం అంటే ఏంటి? మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడడం, కలిసిమెలిసి తిరగడం. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి తెలుసుకోవడం. ఎప్పటికైనా తెలుసుకుంటాం. మీరు అందుకే ఇలా అంటాడు, ఆ తండ్రి తన కుమారుని సహవాసం కొరకు మనలను పిలిచిన దేవునికి స్తోత్రం. మనం వచ్చింది ఎందుకంటే యేసుకు ఫ్రెండ్స్ అవ్వడానికి. ఆత్మగా ఆయన ఎందుకు వచ్చాడంటే అన్యోన్య సహవాసం కోసం. అది జరిగిన రోజున, అది తెలిసిన రోజున ఈ 7 ఆత్మల్ని గుర్తించగలుగుతావు. నువ్వు కావాలని అందులో పడాలి తప్ప నీవు గుర్తించగలుగుతావు. భ్రమతో అందులో పడవు, మోసంతో అందులో పడవు, లౌకికత్వంతో అందులో పడవు, దాసత్వంలో పడవు, ఏ దాంట్లోనూ పడవు. దేవుని మార్గంలో జాగ్రత్తగా వెళతావు. ప్రార్థించండి, దేవుడితో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించండి. బైబిల్ చదవండి, బైబిల్ స్టడీస్ చేయండి. కానీ బైబిల్ చదివేటప్పుడు, స్టడీస్ చేసేటప్పుడు
దేవుని సహాయం అడగండి. ఎందుకంటే రాసినోడు ఆయన కదా, రాసినోడు ఆయన కాబట్టి ఆయన హెల్ప్ అడిగాం అనుకోండి మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. నేను చాలా సంవత్సరాలు చదివాను, చాలా బాగా చదివాను అన్న వాళ్ళకి బైబిల్ అర్థం కాకపోవడాన్ని బట్టి నేను ఈ మాట చెప్తున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నాకు అర్థమయ్యేలా చెప్పు, నాకు సహాయం చేయి. నాకు సహాయం చేశాడు. నేను కరెక్ట్ అయిన వేలో ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఎవరైనా దాన్ని కరెక్ట్ చేసినప్పుడు నేను హ్యాపీగా కరెక్ట్ చేసుకుంటారు, ఇంకా నేర్చుకోవచ్చు, ఇంకా తెలుసుకోవచ్చు అని. ఎందుకంటే నాకు ఆయనతో పరిచయం ఉంది. నేను నమ్ముతున్న దేవుణ్ణి నేను ఎరుగుదును. ఆయన మాట నాకు తెలుసు, ఆయన సహవాసం నాకు తెలుసు, ఆయన కోపం నాకు తెలుసు, ఆయన క్షమాపణ నాకు తెలుసు. ఆయన నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు నుంచి మనం ఒక్కరముగాక ఆయనతో కలిసి జీవిద్దుముగాక. ఎన్నడూ ఒంటరి వాళ్ళమని మనం బాధపడకుందుముగాక. ఎన్నడూ పిరికి వారమని అనుకొనకుందుముగాక. దేవుని చేత నడిచి ప్రతి దురాత్మని గుర్తించి గమనించి వాటి నుంచి తొలగిపోదుముగాక. ఆత్మల్ని పరీక్షించే కృప ప్రభు మనకు అనుగ్రహించాలి. ఇంతవరకు మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాను. ఎందుకో అందరూ బాగానే విన్నారు. నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను గౌరవించి మీరు అందరూ విన్నందుకు చాలా సంతోషం. భవిష్యత్తు అయితే మళ్ళీ కలుద్దాం. దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి, చిన్ని గారికి, పాస్టర్ గారికి అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ.